యెషయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మొదటి భాగంలో ధ్యానించాం. మన పోషణ ఆధారము, అన్నోదకములో ఆధారం అంతా కూడా మన జీవాధిపతి అయిన దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన ఇస్తేనే మనం తినాలి, తృప్తి పొందాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో చింతించాల్సిన అక్కర లేకుండా పోతుంది. దేవుడే మన జీవానికి కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆయన సిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ వేడినప్పుడు, మరలా దేవునితో సమాధాన పడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు మరలా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనల్ని జాలి కలుగజేసుకుంటాడు. మనకు భోజనాన్ని ఇస్తాడు, అవసరాలు తీరుస్తాడు అన్నది మొదటి భాగం. ఈ రెండవ భాగంలో మరలా మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ 3వ అధ్యాయం దేవుని శిక్ష, దేవుని తీర్పు. ఆ తీర్పులో మొట్టమొదటిగా కనీస అవసరాలని ఆయన మనకు అందకుండా చేస్తాడన్నది చూసాం. ఇప్పుడు ఆ తీర్పులో ఇంకా ఏమి లేకుండా చేస్తాడన్నది 12వ వచనం వరకు ధ్యానిద్దాం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి, యూదా దేశంలో నుండి తీసివేయను. ఇక్కడ తీసివేసే విషయాల్లో రెండు. ఒకటి, భోజనము, పానము తీసేస్తాడు. ఇది మొదటి భాగంలో ఆలోచించాం. ఇక రెండవ వచనం నుంచి ఏం చూసామంటే, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి, యూదా దేశంలో నుండి తీసివేయను. గవర్నింగ్ బాడీ, పరిపాలనా వ్యవస్థని తీసివేస్తాడు. ఏం చేస్తాడంట? పరిపాలించే వారిని తీసివేస్తాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, యుద్ధం వస్తుంది, యుద్ధంలో చెరపట్టబడతారు. ఆ చెరపట్టబడినప్పుడు ఈ పరిపాలనా యంత్రాంగం అంతా పోతుంది. అది చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం చూడండి. 6 నుంచి చదువు వినిపిస్తాను చూడండి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణం అందున్న బబులోను రాజు వద్దకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూస్తుండగా వారు అతని కుమారులను చంపించి, సిద్కియా కన్నులు ఊడదీయించి, ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి. రాజును తీసుకుని వెళ్ళారంట. 5వ వచనం. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమును వెళ్ళిపోయాను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున యెరికో మైదానమును అతను పట్టుకొనిరి. ఇక్కడ రాజు బంధించబడ్డాడంటే మొత్తం మిగిలినటువంటి ఆయన కింద ఉన్న మంత్రులు కానీ, అధికారులు కానీ, ప్రధానులు ప్రతి ఒక్కరూ బంధించబడ్డారు. చివరిగా రాజును పట్టేసుకున్నారు. అంతకంటే ముందు చాలామందిని చంపేశారు. తర్వాత అధ్యాయం అంతట్లో మనం చూస్తుందాన్ని ఎంతమందిని పట్టుకుని వెళ్ళారు. ఆ ముందు అధ్యాయం కూడా ఎంతమందిని పట్టుకుని వెళ్ళారు, ఎంతమందిని చంపారు, ఇవన్నీ మనం చూస్తాం. ఏం చెప్తున్నాడు యెషయా అంటే, పట్టణం చెరపట్టబడుతుంది, రాజు పట్టబడతాడు, సైనికులు చంపబడతారు, మంత్రులు చంపబడతారు, పట్టబడతారు. మొత్తానికి దేశంలో ప్రభుత్వం లేకుండా పోతుంది, దేశంలో పరిపాలనా విభాగం లేకుండా పోతుంది. ఇది తీర్పు. ఏంటిది? తీర్పు, శిక్ష.
మన మీద అధికారులు లేరు అంటే, మనకు దిశానిర్దేశం చేసేటువంటి అధికారులు లేరు అంటే దాని అర్థం ఏంటంటే మనం శిక్షలో ఉన్నాము అని అర్థం. మనకు ఒక దిశానిర్దేశం చేసే ఒక యంత్రాంగం ఉండాలి. అది దేవుడు పెట్టినటువంటి నియమం. అంటాడు చూడండి ఇక్కడ, శూరులు, రెండవ వచనంలో శూరులు అంటే యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి సైనికులు. ఎందుకు వాళ్ళు ఉంటేనే కదా మన దేశాన్ని కాపాడతారు. తర్వాత యోధులు, శూరులు, యోధులు, న్యాయాధిపతులు. సైన్యంలో శూరులు, యోధులు ఎలాగ ఉండాలనో లోపల ఒకరినొకరు అన్యాయం చేసుకోకుండా, నాది న్యాయం అంటే నాదని ఒకరొకరు హింసించుకోకుండా, అంతర్యుద్ధాలు జరగకుండా న్యాయాధిపతులు, జడ్జెస్ ఉండాలి. కోర్టు అవసరం మనకి. కోర్టు చాలా అవసరం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నాది న్యాయం అంటే నాది న్యాయం. ఇంతకు న్యాయం ఏంటి? నా దృష్టిలో నేను మంచివాడిని, మీ దృష్టిలో మీరు మంచివాళ్ళు. ఇంతకు న్యాయం ఎవరిదే? ఇంతకు న్యాయం అంటే ఏంటి? ఎవరు నిర్ణయిస్తారు దాన్ని? న్యాయాధిపతులు ఉండాలి. వాళ్ళు న్యాయాన్ని తీర్చాలి, వాళ్ళు శిక్ష విధించాలి, వాళ్ళు శాంతి భద్రతలు నెలకొల్పాలి. తర్వాత ప్రవక్తలు అంటే దేవుని మాటని ప్రజలతో చెప్పేవాళ్ళు. ఈ దేవుని మాటను ప్రజలతో చెప్పే ప్రవక్తలు లేకపోతే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేకపోతే జనులు ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదు. పైనుంచి దేవుని మాట మనకు రావాలి. అది ఎలా వస్తుంది? అందరి దగ్గరికి రాదు. అది ప్రవక్తకి ఇస్తాడు ఆయన. ప్రవక్త మన దగ్గరికి చేరవేస్తాడు. ప్రవక్తలు ఉండాలి. ఘనత. తర్వాత సోదెగాండ్రు ఎందుకు? ఇంతకు సోదెగాండ్రు ఎందుకు? ఎందుకంటే శూరులు చెడిపోయారు, యోధులు చెడిపోయారు, న్యాయాధిపతులు చెడిపోయారు, ప్రవక్తలు చెడిపోయారు. అందరు కలిసి సోదెగాండ్ర కేటగిరీలకు వచ్చారు. కాబట్టి సోదెగాండ్రు కూడా లేకుండా పోతారు. ఇక్కడ ప్రవక్త అని, న్యాయాధిపతి అని గీత గీసేది లేదు. ఇక్కడ అందరూ చెడిపోయారు. అదే కదా మనం మాట్లాడుకున్నాం. 2వ అధ్యాయం 7వ వచనంలో, వారి దేశం వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. క్షమించండి, 6వ వచనం, యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. మొత్తం అంతా వారు ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు. ఏం చేస్తున్నారంట? అన్ని సంప్రదాయాలు, దేశమంతా విగ్రహాలు, ఫిలిస్తీన్ల వలె మంత్రప్రయోగాలు. అందులో ప్రవక్త ఉన్నాడా? ఉన్నాడు. అందులో న్యాయాధిపతి ఉన్నాడా? ఉన్నాడు. అందులో శూరుడు, యోధుడు ఉన్నాడు. అందులో సోదెగాండ్రు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు యోధా దేశంలో సోదెగాండ్రు? ఇశ్రాయేలీలే, బయటోళ్ళు కాదు. వీళ్ళే నేర్చుకున్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేయుదురు. ఎవరు? యాకోబు కుటుంబీకులు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రజల కష్టాలని తీసివేసేదానికి సోది చెప్తున్నారు. కాబట్టి తీసివేస్తాను మిమ్మల్ని. తర్వాత ఇదంతా దేవునికి విరోధమైన ప్రభుత్వం. ఇది సోదెగాండ్రు. పెద్దలు కూడా అదే కేటగిరీ. పంచదశాధిపతులు, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రమును ఎరిగిన వారిని. ఎందుకు శిల్పశాస్త్రం? బయలుదేవులకి గుళ్ళు కట్టించేదానికి, బయలుదేవుల్ని నిరూపించేదానికి, బయలుదేవులకి బలిపీఠాలు కట్టించడానికి శిల్పశాస్త్రం ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశమును తీసివేయుదును. కరప్ట్ లీడర్షిప్, అవినీతి యంత్రాంగం. వీళ్ళని ఏం చేస్తాడంట? అందరినీ తీసివేస్తాడంట. మొత్తానికి యంత్రాంగమే, అవినీతి యంత్రాంగం. వీళ్ళని తీసివేస్తాను అని చెప్పాడు. ఒకటి ఇదేంటిది? జడ్జిమెంట్. పాపం చేశారు కాబట్టి, తప్పుత్రోవ పట్టిస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ తీసివేస్తున్నాడు. ఇక 4వ వచనం చూడండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ ఏర్పడింది కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైంది? ఖాళీ ఏర్పడింది. ఎవరెవరు
నాయకత్వం చేయాలి కదా, ప్రభుత్వం చేయాలి కదా, ఎవరో ఒకరు నడిపించాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఆ స్థానంలో బాలకులను వారికి అధిపతులుగా నియమించెదను, వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. ఎవరిని ఇస్తాడంట పరిపాలించడానికి? బాలకులు, పిల్లలు, మెచ్యూరిటీ లేని వారిని, పరిపక్వత లేని వారిని, అనుభవం లేని వారిని, పరిపాలన అంటే ఏంటో తెలియని వారిని ఏం చేస్తాడంట? నాయకులుగా చేస్తాడంట. ఏంటిది ఇంతకీ? తీర్పు, శిక్ష. క్రైస్తవ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పుడు? బాలకులు, ఇమ్మెచ్యూర్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. దేని మీద అనుభవం? వాక్యం మీద అనుభవం. అంటే అదేంటన్నా ఆయనకు నెత్తి మీద ఎంటుకలన్నీ తెల్లగా ఉన్నాయి, గడ్డమంతా నెరిసిపోయింది, అనుభవం లేదంటావు. నేను అంటున్నది వెంట్రుకలు నెరిస్తే వచ్చే అనుభవం గురించి కాదు, వాక్యం చదివితే వచ్చే అనుభవాన్ని గురించి. అంతేనా? సంఘాన్ని పరిపాలించాల్సింది వెంట్రుకలా? తెల్ల వెంట్రుకలా? లేకపోతే ఇంత ఎత్తు వచ్చినటువంటి బొజ్జల? క్రైస్తవ్యాన్ని పరిపాలించాల్సింది నెరసిన వెంట్రుకల, ఇంత ఎత్తు వచ్చిన బొజ్జల, అకౌంట్లలో మూలుగుతున్న డబ్బులా, లేకపోతే కోటలా కట్టుకున్నటువంటి బిల్డింగ్లా? ఏం పరిపాలించాలి చెప్పండి? మీరు పాపం విషయమై పసిపిల్లలుగాను, బుద్ధి విషయమై పెద్దలుగా ఉండాలి అంటాడు. ఇప్పుడేమైంది తెలుసా? పాపం విషయంలో పెద్దలుగాను, బుద్ధి విషయమై పసిపిల్లలుగా మారిపోయారు. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎలా ఉన్నారు? మీరు క్రీస్తులో మూలపాఠాలు ఇంకొకడు బోధించాల్సి వచ్చింది మీకు అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే ఒక్కొక్కడు వేసుకొని నమ్ముకొని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కాలం నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఓనమాలు తెలియదు, బైబిల్లో ఏమీ తెలియదు. వయసు పెరిగింది, వెంట్రుకలు నెరిసాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, బిల్డింగులు కట్టారు, ముసలోళ్ళు అయ్యారు. వాక్యం విషయంలో అనుభవ రాహిత్యం. బాలకులను వారికి కాపరులుగా నియమిస్తాను. చూడండి, బాలకులను వారికి అధిపతులుగా నియమించేదను. ఇది జడ్జిమెంట్, ఇది తీర్పు, ఇది భ్రష్టత్వం. ఇది బాలకులు కాదు పరిపాలించాల్సింది, అనుభవజ్ఞులు, మేధావులు, తెలిసిన వాళ్ళు కదా. ఈరోజు క్రైస్తవాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు వాక్యం చెప్తున్నారు, చిన్న చిన్న పిల్లలు వాక్యం చెప్తున్నారు. ఎవరినన్నాలో తెలీదు, ఏమన్నాలో తెలీదు. నీకు కుళ్ళులే, నీకంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారని వాళ్ళకి నీకు కుళ్ళు. ఒరే కుళ్ళు కాదు, ఇది శిక్ష, ఇది తీర్పు. చిన్నపిల్లలు వాక్యం చెప్తున్నారు, చిన్నపిల్లల వాక్యాన్ని వింటున్నారు. చిన్నపిల్లలు క్రైస్తవాన్ని పరిపాలిస్తున్నారంటే శిక్షలో ఉన్నామని, తీర్పులో ఉన్నామని నేను చెప్తున్నాను. ఇదంతా ఇది నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. ఇది తీర్పు అని చెప్తుంది. ఎందుకు చెప్తున్నారు చిన్నపిల్లలు? వాళ్ళ నాన్న పాస్టర్ కాబట్టి, వాళ్ళ అమ్మ పాస్టర్ అమ్మ కాబట్టి, వాళ్ళ మామ పాస్టర్ కాబట్టి, వాళ్ళ చిన్నాన్న పాస్టర్ కాబట్టి. పాస్టర్ కొడుకు ఏమవుతాడు? పాస్టర్ అవుతాడు. క్వాలిఫికేషన్ ఏంటి? నాన్న పాస్టర్ కాబట్టి. అంతేనా? ఇంకేమైనా ఉందా? నాన్న కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సామ్రాజ్యం. దాని పేరేంటి? చర్చ్. దాన్ని ఎవడు పరిపాలించాలి? ఎవడు పరిపాలించాలి? ఎవడైనా పరిపాలిస్తాడు? కొడుకే పరిపాలిస్తాడు, లేకపోతే అల్లుడు పరిపాలిస్తాడు. ఇది రాజరికం కదా. చాలామంది ఏమనుకుంటున్నారంటే వారసత్వ రాజకీయాలు పోయాయి, రాజరికం పోయింది, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామని. అబ్బే, అది బయట. చర్చిలో ఏముంది?
వారసత్వమే పరిపాలిస్తుంది, రాజరికమే పరిపాలిస్తుంది. పాస్టర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? పాస్టర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? రాజు. బైబిల్లో చెప్పిన రాజు కాదు, మనం రాజులైన యాజక సమూహం. అది కాదు నేను అంటున్నది. నియంతృత్వం. నియంతృత్వం. పాటలు పాడుతుంది ఎవరు? రాజు కొడుకు. అంతేనా? వాక్యం చెప్తుంది ఎవరు? రాజుగారి కుమార్తె యువరాణి, యువరాజు. అంతేనా? అందుకే పేరు కూడా బలి పెట్టారు కదా, సాహస్ ప్రిన్స్, సుహాస్ ప్రిన్స్. కరెక్ట్గా పెట్టాడు పేరు. మిగతా వాళ్ళు అలా పెట్టట్లే, వాళ్ళకు ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఆయనకు మంచి నాలెడ్జ్, అందుకని ప్రిన్స్ అని పెట్టుకో, ఎందుకంటే యువరాజు కాబట్టి. మెగా చర్చెస్ నడిపిస్తున్నటువంటి కార్పొరేట్ పాస్టర్లు వాళ్ళ పిల్లలకి ఏం పెట్టాలంటే చివరిలో ప్రిన్స్ అని పెట్టాలి, ప్రిన్సెస్ అని పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా ప్రిన్సెస్ కాబట్టి. వాక్యం తెలియకపోయినా సరే కొన్ని లక్షల మంది ఎదురుగా కూర్చుంటున్నారంటే అది ప్రిన్స్ అయింటేనే కదా, అవునా కదా? అదే ప్రజాస్వామ్యం అనుకో, అందరు కలిసి ఎన్నుకుంటేనే వాడు రాజు అవుతాడు, అందరూ ఆ వ్యక్తి మాట వింటారు. కానీ ఆయన పుట్టిన కారణం చేత ఇన్ని లక్షల మంది వింటున్నారంటే యువరాజే కదా, రాజరికమే కదా. బాలకులను వారికి అధిపతులుగా నియమించేదను. ఇంతకు మించిన భ్రష్టత్వం మీరు క్రైస్తవ నిండా ఉన్న వాళ్ళంతా వాళ్ళే. చూడండి ఒకసారి, క్రైస్తవ నిండా అనుభవం లేదు, వాక్య అనుభవం లేదు, ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత. అపరిపక్వంగా ఉన్న ప్రతివాడు బాలకుడే. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు మూలపాఠాల్లో ఎవడో చెబితే వినే పరిస్థితిలో ఉన్నారు. మీరు మూలపాఠాలు బేసిక్స్ తెలియవు. చాలా పెద్దోడు ఉంటాడు పాస్టరు, బేసిక్స్ తెలియదు, మూలపాఠాలు తెలియదు. మనకెందుకండి అవన్నీ అని అంటారు సింపుల్గా. ఇంకెవరికండి అవన్నీ? మనకెందుకు అంటున్నాడంటే దాని మీద అవగాహన లేదని అర్థం. దాని మీద అవగాహన లేదు కాబట్టి మనకెందుకు, ఇంకెవరికి? ఎవడో యేసుప్రభుని వచ్చి అన్నాడు, ఎవడికి నొప్పి రావాలి? సిగ్గు అనిపిస్తుంది కదా. బాలకులను వారికి అధికారులుగా నియమిస్తానన్నాడు. సొలొమోను మహాజ్ఞాని, మేధావి, అలాంటి వాడు లేడు మానవ చరిత్రలో. యేసుప్రభు తర్వాత ఆయనే అంత జ్ఞాని. ఆ జ్ఞానికి ఒక పుత్రరత్నం పుట్టాడు. ఏం పేరు? సొలొమోను కొడుకు పేరేంటి? ఊరకొండను అలాంటి మాటలు మాట్లాడుకుని అంటారా? అబ్షాలోము ఎవరు కొడుకు? దావీదు కొడుకు. ఇశ్రాయేల్ రాజుల పేర్లు నేర్చుకుంటుంది, యూదా రాజుల పేర్లు నేర్చుకుంటుంది, అక్కడే వదిలిపెడుతుంది, అబ్షాలోము దగ్గరికి వస్తుంది. సొలొమోను కొడుకు పేరు రెహబాము. ఏం పేరు? రెహబాము. నాన్నెవరు? జ్ఞాని. కొడుకు ఎవరు? పండిత పుత్ర పరమసుంట అని. పండితుడికి ఎవరు పుడతారంట? సొంట పుట్టాడు. ఒకరోజు నాన్న చనిపోగానే విప్లవం వచ్చింది, రెవల్యూషన్ వచ్చింది. యరొబాము కొంతమందిని వేసుకొని వచ్చాడు, అధికారులందరూ వేసుకొని వచ్చి, మీ నాన్న బ్రతికున్నప్పుడు విపరీతమైన పన్ను కట్టించుకున్నాడు, మా దగ్గర బానిస పని చేయించుకున్నాడు, వెట్టి చాకరీ చేయించుకున్నాడు, మేము భరించలేకపోయాము, ఆయన చనిపోయాడు దేవుని దయ వల్ల, ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు, నీవు గనక మా కాడిని చులకన చేస్తే, మా బరువును తగ్గిస్తే మేమంతా నీకు సేవ చేస్తాం అని అడిగారు. మంచి మాటే కదా. సరేనని 3 రోజుల తర్వాత రండి మాట్లాడదాం అన్నాడు. అప్పుడు ఏదో పెద్ద పని ఉన్నట్టు, ఏం పని లేదు, తిని తాగుతున్నాడు అంతే. సరే 3 రోజులు వెళ్ళారు. 3వ రోజు వచ్చారు. ఈలోపు ఏం చేశారంటే ముసలోళ్ళు పిలిపించాడు. నాన్నతో పాటు పరిపాలన చేశారే వాళ్ళు పిలిపించి, ఏం చేద్దాం ఇప్పుడు? ఈ విధంగా సివిల్ వార్ ఒకటి వచ్చింది, విప్లవం ఒకటి రేగింది, అంతర్యుద్ధం. మనం కాదంటే రాజ్యం పోయేట్టుంది, ఏం చేద్దాం చెప్పండి, వీళ్ళకేం సమాధానం చెప్పాలి? అప్పుడు వాళ్ళు అన్నారు, నిజమేనాయన, మీ నాన్నతో పాటు మేము కూడా పనిచేసాం, మీ నాన్న అందరినీ బానిసలుగా వెట్టి చాకరీ చేయించాడు, వాళ్ళ షిఫ్ట్లు లెక్క వాళ్ళకు డ్యూటీలు వేసి 6 నెలలు ఎక్కడ 6 నెలల అడవుల్లో ఇలా విపరీతంగా బాధించాడు వాళ్ళని. వాళ్ళ కష్టం మేము కళ్ళారో చూసాం, వాళ్ళ కష్టాన్ని తగ్గిస్తే వాళ్ళని సేవ చేస్తారు అని చెప్పారు. అప్పుడు ఈయన అన్నాడు, మీ ముసలి మాటలు ఇలాగే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, మీరు కొంచెం పక్కకి వెళ్ళండి అని. ఇప్పుడు తనతో పాటు పెరిగినటువంటి తన స్నేహితులను పిలిచాడు, తనతో పాటు పెరిగినటువంటి అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఇమ్మెచ్యూర్ ఫ్రెండ్స్ని పిలిచాడు. ఆ ముసలి కొడుకుల్ని
నాన్న గనక బాగా సంపాదిస్తే కొడుకుని దద్దమ్మని చేస్తున్నాడు అని అర్థం. వాడి కష్టం తెలియదు, వాడికి నొప్పి తెలియదు, ఆకలి తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకని? అవసరం ఉండదు. మళ్ళీ వాడికి పుట్టే వాళ్ళు మేధావులు అవుతారు. ఎందుకని? వాడికి ఏమీ లేదు కాబట్టి అంత పోగొడతాడు కాబట్టి వచ్చేవాళ్ళు మరలా మేధావులు అవుతారు. వాళ్ళ మేధావులు, వాళ్ళు పుట్టే పిల్లలు మరలా సొంటలు అవుతారు. మళ్ళీ సొంటలు పుట్టే వాళ్ళతో మేధావులు అవుతారు. ఎందుకని? ఇది ఒక సైకిల్. వీడు బాగా సంపాదిస్తాడా, పిల్లాడికి నొప్పి తెలియదా, మొత్తం పోగొడతాడా? వీడికి పుట్టే వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ కష్టపడి సంపాదించాలి, మేధావులు అయిపోతారు. మళ్ళీ వాడికి పుట్టే వాళ్ళు ఏమవుతారు? సొంటలు అవుతారు. మళ్ళీ వాడికి పుట్టే వాళ్ళు ఏమవుతారు? మేధావులు అవుతారు. ఇది ఒక సైకిల్ అనమాట. అది సొలొమోనుకే తప్పలే, మనకేం తప్పుతుంది? తనతో పాటు పెరిగిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు అన్నారు లేదు లేదు అలా ఒప్పుకోవద్దు, వాళ్ళు చెప్పినంత మనం వినేది అంటే వాళ్ళు చెప్పినట్టు వింటామా, మనం ఇక్కడ రాదుని, మనం ఇక్కడ అది ఇదని చెప్పి సరే 3వ రోజు వచ్చారు. ఏం చెప్తామంటే అప్పుడు అన్నాడు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదే. అబ్బా ఎంత లావో! నాన్న నడుము కంటే చిటికిన వేలు చాలా పెద్దదంట. మా నాన్న చబుకులతో మిమ్మల్ని కొట్టాడు, నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టేస్తా. ఆయన బెత్తాలతో కొట్టాడు, నేను కొరడాలతో కొడతా. ఏమనుకున్నారు? పెద్ద పెద్ద మాస్ డైలాగులు వేశాడు. సరే అయితే నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకో, మేము వెళ్ళిపోతున్నామని 10 గోత్రాలు పక్కకి వెళ్ళాయి, 2 గోత్రాలు మిగిలాయి, పేరుకు మాత్రం మిగిలాయి. అది దేవుడు నిలవబెట్టాడు. ఏంటిది? బాలకుని చేష్టలివి, పిల్ల చేష్టలివి. అనుభవం ఉంటే కదా. ఏ రోజైనా రెహబాముకి కష్టం ఏంటి, నష్టం ఏంటి, ప్రజలు కష్టపడుతున్నారా, ఎలాగున్నారని ఎప్పుడైనా తెలిస్తే కదా. పాపం అంతఃపురం దాటి బయటికి రాలే. ఎందుకంటే నాన్న అన్ని అంతఃపురాలు కట్టించాడు. ప్రజల కష్టాలు ఎలాగుంటాయో ఎప్పుడైనా చూసుంటే, ఆ బరువు ఎలాగుంటుందో తెలుసుంటే అప్పుడు నిర్ణయం అలా తీసుకునేవాడు. తెలియదు పాపం నిజంగానే. రెహబాముకి కష్టం అంటే తెలియాల్సిన అవసరం లేదు. మహామేధావి, చక్రవర్తి. ఎవరో? సొలొమోను. ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌస్లు కట్టేశాడు, ఎక్కడ పడితే అక్కడ గెస్ట్ హౌస్లు కట్టేశాడు. లేని సంపద, ప్రపంచంలో ఎవరికి లేని సంపద, అంత పాపులారిటీ. పాపం తెలీదు ఆ కష్టాలు ఏంటో. ఈరోజు వస్తారు, 50,000 బ్లేజర్ వేసుకుంటారు, 50,000 బ్లేజర్ వేసుకుంటే వేదిక ఎక్కుతారు. దేవుడు నిన్ను కష్టాల నుంచి బయటకు తీసుకొని వస్తాడని ప్రసంగం చేస్తుంటే నాకు అనిపిస్తుంది, మరి నిజమా? నీకు కష్టం అంటే కూడా తెలుసా? నీకు ఇబ్బంది అంటే కూడా తెలుసా అనిపిస్తుంది నాకు. తెలుసా? చిన్న చిన్న పిల్లలు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు అని మాట్లాడుతుంటారు ఇక్కడ నిలవబడేది. తెలుసా మీకు ఇంతకీ? ఆ విడుదల అంటే ఏంటో తెలుసా? ఆ కష్టం అంటే ఏంటో తెలుసా? ఆ శ్రమ అంటే ఏంటో తెలుసా? దేవుడిని కన్నీళ్ళు తోడ్చబోతున్నాడు. నాన్న మాట్లాడిన చిలక పలుకులని నేర్చుకున్నాడు తప్ప కన్నీళ్ళు ఎలా ఉంటాయి తెలిస్తే కదా. నాన్న అదే చిలక మాటలు వల్లించా, అమ్మ అదే చిలక మాటలు వల్లించా, వీడు వేదిక ఎక్కినప్పటి నుంచి అదే చిలక మాటలు వల్లిస్తున్నాడు తప్ప ఆ కన్నీళ్ళు అంటే ఏంటి, ఎలాగుంటాయి, కష్టాలు అంటే ఏంటి, ఎలాగుంటాయి, ఆకలి అంటే ఏంటి, ఎలాగుంటుంది, ఆ పరిస్థితులు ఎలాగుంటాయి తెలియదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎలాగుంటుందో తెలియదు. అది తెలియక ముందే, బొడ్డోడక ముందే పాస్టర్లు అయిపోయాయి. మనమంతా చప్పట్లు కొడుతూ ఉంటుంది. బాలకులు మన మీద ప్రభుత్వం చేస్తున్నారంటే శిక్షలో ఉన్నామని, తీర్పులో ఉన్నామని, భ్రష్టత్వంలో ఉన్నామని. అలా కాకుండా వాక్యం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు మనకు నాయకులుగా ఉన్నారంటే దేవుడు మనల్ని దీవించాడని అర్థం. ఏం చెప్తారు ఈ బాలకులు వచ్చి? గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఒక కథ తీసుకొని ఆ కథను చెప్తారు వేదిక మీదకి వచ్చి. కాకమ్మ కథలు, గాడిద కథలు, సింహం కథలు, గొర్రె కథలు, మేకపోతు కథలు చెప్పి చివరిలో దేవుణ్ణి ఇలా దీవించబోతున్నాడు. వాటినే ఆస్వాదిస్తున్నటువంటి క్రైస్తవ లోకం. ఇది నా మాట కాదు, నా బాధ కాదు, ఇది దేవుడు. బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారు బాల చేష్టలు చేసి జనులను ఏలెదరు. 4వ వచనం. అది ప్రభుత్వం పిల్లతనంగా మారింది, ఇమ్మెచ్యూర్గా మారిపోయింది ప్రభుత్వం. చూడండి ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, వారి పిల్లలే పరిపాలిస్తున్నారు. ఇంకెవరు లేరా? ఇప్పుడు ఈయన ఉన్నాడు వేదిక మీద, ఒక పాస్టర్ ఉన్నాడు. పాట ఎవరు పాడతారు వేదిక మీద? ఎవరు పాడతారు? ఈయన కొడుకు పాడతాడు. ఇంకెవ్వరు లేరా చర్చిలో? ఇంకెవరికి పాటలు రావా? ఆరాధన ఎవరు నడిపిస్తారు? కొడుకే. ఇంకెవరికి ఆరాధన నడిపించడం తెలీదా? వాక్యం ఎవరు చెప్తారు? ఈయనే. ఇంకెవరికి రాదా వాక్యము? రాలేదంటే నువ్వు ఫెయిల్ కదా. మరి కింద ఉన్న వాళ్ళు ఏం పని చేస్తారు? పెద్దోళ్ళు. వాళ్ళకు కూడా బుద్ధి ఉండదు, కొంచెం కూడా బుద్ధి ఉండదు.
ఒరే నేను నీ వయసులో ఉన్నాను, నా దగ్గర లెటర్ను గడిగిస్తావేంటారా దరిద్రుడా అని అడగరు వాళ్ళు. మహాప్రసాదం అని బాత్రూమ్ గడుగుతారు. నువ్వు చెప్పాల్సింది వాక్యము. వాక్యం చెప్పే తలాంతున్నోడు బాత్రూమ్ గడిగితే ఫెయిల్యూర్ మినిస్ట్రీ అది. బాత్రూమ్ గడిగే తలాంతున్నోడు వాక్యం చెప్పాడు అనుకో, ఫెయిల్యూర్ మినిస్ట్రీ అది. అవునా? ఉదయం నేను కనుక వంట చేస్తున్నాను అనుకోండి, మీరు ఎవరు తినరు. అది నాకు వంట చేయడం తెలియదు, వాక్యం చెప్తాను. వంట చేసేవాళ్ళు వంట చేయాలి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పాలి. ఇదిగో నీకు వంట డ్యూటీ నాకు వేశారనుకోండి, అట్టర్ ఫ్లాప్ అది. నాయకుడు ఏం చేయాలంటే, ఎవడు వాక్యం చెప్పగలడు, ఎవడు పాట పాడగలడు, ఎవడు సంగీత వాయిద్యాలు వాయించగలడు, ఎవడు మేనేజ్మెంట్ చేయగలడు, ఎవడు ఏ పని చేయగలడు, వాళ్ళను ఆ పనికి వాడాలి. అది నాయకత్వం అంటే. నేను పెద్దని ఇది చేయాలి నువ్వు అంటే కుదరదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలాంత్ ఇచ్చుంటాడు. మన బాప్తిసం అప్పుడే ఒక్కొక్కరికి ఒక్కో తలాంత్ ఇస్తాడు. గాడిదలాగా కష్టపడే తలాంత్ కూడా ఉంటుంది, తెలుసా మీకు అది? ఇప్పుడు నాకు ఏదైనా పని ఇచ్చాను, నేను చేయలేను, నా శరీరం సహకరించదు, బలహీనుని శారీరకంగా నేను. కానీ ఒక వ్యక్తి అద్భుతంగా పని చేయగలడు, అది నేను చేయలేను, ఆ వ్యక్తి ఇది చేయలేడు. ఎవడి తలాంతు వాడిదే. ఒక భారీ బహిరంగ సభ జరుగుతుంది, దానికి సంబంధించి ఆర్గనైజ్ చేసేటువంటి తలాంత్ అందరికీ ఉండదు, మొత్తం అంతటా ఒక తాటి మీద తీసుకొచ్చేది. వేదిక మీద ఇమ్మెచ్యూర్ పర్సన్స్ ఎందుకున్నారు, అది నా ప్రశ్న. నీ కొడుకైతే ఎందుకు ఉంటాడు, నీ కూతురైతే ఎందుకు ఉంటుంది? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు లేరా? పాటలు పాడే వాళ్ళు లేరా? ఎందుకు వీళ్ళే పాడుతున్నారు, ఎందుకు వీళ్ళే పరిపాలిస్తున్నారు అంటే అలవాటు చేస్తున్నావు. రానున్న రోజుల్లో నేను పోయిన తర్వాత వీడే పరిపాలిస్తాడు మిమ్మల్ని. రెహబాము పరిపాలన కింద ఉండకూడదు, రెహబాముకు తెలీదు. ఇంతమందిలో ఎవరికి వాక్యం చెప్పే తలాంతు లేదా? ఉంది. వాళ్ళకి ఏం చేసావు? బాత్రూమ్లు కడిగే పరిచర్య ఇచ్చావు, అంట్లు తోమే పరిచర్య ఇచ్చావు, ప్లేట్లు పెట్టే పరిచర్య ఇచ్చావు, భోజనం పెట్టే పరిచర్య ఇచ్చావు, కూర వడ్డించే పరిచర్య ఇచ్చావు. దాని పెద్ద క్వాలిఫికేషన్ కావాలనా? వాడు చదువుకొని ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, అక్కడికి వచ్చి ప్లేట్లు పంచుతూ అనుకుంటాడు మనసులో, నేను దేవుడు పని చేస్తున్నాను. ఒరే నాయన, నీకున్న తెలివికి నువ్వు చేయాల్సింది అది కాదు. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు, ఆ చర్చికి వెళ్ళి అక్కడ నీళ్ళు పోస్తుంటాడు. నీ పని అది కాదు. ఐఏఎస్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు నీళ్ళు పోయడానికి. నీ తలాంత్ వేరే ఉంది, నిన్ను వాడుకోవట్లేదు అక్కడ. బాలకులను వారికి అధిపతులుగా నియమించడం అన్నది శిక్ష. నేను అడిగాను చాలా కాలం క్రితం, ఇదేంటి పిల్లలు వచ్చి వాకింగ్ చెప్తున్నా, పిల్లలు వచ్చి పాటలు పాడుతున్నా, పిల్లలు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెడితే కొన్ని లక్షల మంది చూస్తున్నారు అని అడిగితే సింపుల్గా అడిగారు. నన్ను అన్నారు ఏమన్నా అంటే, వాళ్ళకు నీకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, నీ కుళ్ళు. ఒరే స్వామి, కుళ్ళు కాదు ఇది, ప్రవక్త ఆవేదన ఇది, బైబిల్ ఆవేదన ఇది. నాయకత్వం అనుభూతితో కూడి ఉండాలి, నాయకుడు పెద్దోడై ఉండాలి. వాక్యంలో అనుభవం లేదు, నువ్వెందుకు చెప్తున్నావు? 5వ వచనం, ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడు అట్లును ప్రతివాడు తన పొరుగు వాడిని ఒత్తిడి చేయను. పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారంగా నడుచును. భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకడలా ఒకడిలా, వాడి మీద వీడు వీడి మీద వీడు ఆధిపత్యం చలాయించుకుంటున్నారంట. అదే కదా ఈరోజు జరుగుతున్నది క్రైస్తవంలో. ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడు అట్లును ప్రతివాడు తన పొరుగు వాడిని ఒత్తిడి చేయను. నా అభిప్రాయం చెల్లాలి, నా అభిప్రాయం చెల్లాలి. అభిప్రాయాలు ఇక్కడ మ్యాటరు, వాక్యం కదా. పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారంగా నడుస్తాడు. జరుగుతుంది అదే. పెద్దవాడిపైన చిన్నవాడు, గనుడిపైన నీచుడు. నాకు అనిపిస్తుంది కేవలం డబ్బు ఉన్నదాన్ని బట్టి పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు, డబ్బు ఉన్నదాన్ని బట్టి పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు. వాక్యం ఘనమైంది, లేఖనం ఘనమైంది, లేఖనాన్ని బట్టి కాదు, ఇక్కడ డబ్బును బట్టి నడుస్తున్నాయి. 6వ వచనం, ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని
నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశమును ఉండనిమ్ము అనును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను అధిపతిగా నియమింపరాదు అనును. అంటే మనం మొదటి వచనంలో చూసాం కదా, దేవుడు అన్నపానాలను తీసివేస్తున్నాడు, అన్నోదకాలని తీసివేస్తున్నాడు, భోజన పానాలు తీసివేస్తున్నాడు అని చెప్పాం కదా. ఇప్పుడు ఎలా తయారైందంటే, మిగిలిపోయినటువంటి యెరూషలేములో మిగిలిపోయిన వారి పరిస్థితి ఎలా తయారైందంటే, వస్త్రము అన్నము లేని వాళ్ళు తయారైపోయారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకడు తన తండ్రి ఏంట తన సహోదరుని పట్టుకుని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు. వేసుకోవడానికి బట్టలు ఉన్నోడే అధిపతి అయిపోయాడు. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి లేవు, బట్టలు లేవు, తీసేశాడు దేవుడు. ఈ పాడు స్థలము నీ వశమును ఉండనేమో. అదే అంతకుముందు జనాలతో నిండిపోయినప్పుడు అక్కడ ఎవరు ఉండాలనే దానికి పెద్ద కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎవరు లేకుండా వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది, మొత్తం అందరిని చెర తీసుకుని వెళ్ళిపోయారు. ఈ పాడు స్థలం నీ వశమును ఉండనేమో, దీని మీద నీవు అధిపతిగా ఉండు అనగానే అప్పుడు వాడంటున్నాడు, అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను అధిపతిగా నియమింపరాదు, నా దగ్గర ఏమీ లేవు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. ఎందుకంటే అధిపతిగా ఉంటే కింద ఉన్న వాళ్ళకి పంచాలి కదా. నా దగ్గర ఉన్నది కొంచెం అన్నమే, నా దగ్గర ఉన్నది ఒక జత బట్టలే, నేను అధిపతిగా ఉంటే, నేను సంరక్షణకర్తగా ఉంటే అందులో మీకు వాటా ఇవ్వాల్సి వస్తే, సారీ నా వల్ల కాదు, నేను ఉండలేను. కరువు తాండవం చేసింది. దేశంలో వస్త్రం లేకుండా పోయింది, దేశంలో భోజనం లేకుండా పోయింది. సేమ్ అదే పరిస్థితి ఈరోజు కూడా. నీట్గా బట్టలు వేసుకుంటే వాడే అధిపతి, కడుపు నిండా తినడానికి భోజనం ఉందంటే అంటే డబ్బు ఉంటే వాడే అధిపతి అయిపోయాడు. వాడు ఎలా తయారయ్యాడంటే, వాడుకున్నది ఇచ్చే పరిస్థితులు లేడు, ఇచ్చే పరిస్థితులు లేడు, నన్ను సంరక్షణకర్తగా పెట్టొద్దు అనే పరిస్థితికి వచ్చాడు. ఇది చెరకు సంబంధించినటువంటి వచనం. దేశం చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత లేదా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, వస్త్రం ఉన్నోడే రాజు అయిపోయాడు, ఆహారం ఉన్నోడే రాజు అయిపోయాడు. వాడు కూడా ఆ రాజరికం అంటే ఆ ప్రభుత్వాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేడు, బాధ్యత తీసుకునే పరిస్థితుల్లో లేడు. బాధ్యత తీసుకుంటే ఆ వస్త్రం కూడా పోతుందేమో, బాధ్యత తీసుకుంటే ఆ భోజనం కూడా పోతుందేమో అనే భయం. బాధ్యత తీసుకోవట్లే. 8వ వచనం, యెరూషలేము పాడైపోయెను, యోధా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలెను దాన్ని బయలుపరచుదురు. తమకు తామే కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఏం మాట్లాడుతున్నాడంటే, యెరూషలేము ఎందుకు పాడైంది, యోధా ఎందుకు నాశనమైందంటే, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చున్నది. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఎలాగైతే సొదొమ గొమొర్రా ప్రజలు తమ పాపాన్ని బట్టబయలు అంటే స్పష్టంగా అందరు కనిపించేటట్టుగా బహిరంగంగానే చేస్తున్నారో, ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాక్య విరోధమైన పద్ధతులన్నీ కూడా అందరికీ తెలిసే చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ఒక్కొక్కడు వాడి ముఖంలో ఉన్న గర్వం, అహంకారం వర్ణించలేము. నేను ఇలాగే చేస్తాను, ఎవడేం చేసుకుంటాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఒక విషయాన్ని ఏదో తప్పు చెప్పాడు. తప్పు చెప్పగానే ఇది ఎందుకు తప్పు చెప్తున్నామని లేఖనాన్ని బట్టి అడిగినప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి సిగ్గుపడాలి, తగ్గించుకోవాలి, క్షమాపణ చెప్పాలి కదా. ఈరోజు అలా జరగట్లే. మిగతా వాళ్ళు కూడా అవును కదా, వాక్యం అలా ఉంది కదా అని అడగట్లే. బహిరంగంగానే కావాలని పాపాలు చేస్తున్నారు, కావాలని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ అడుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తప్పని, వాళ్ళకి బలం చిన్నది, శక్తి తక్కువ. సొదొమ గొమొర్రా ఎలాగైతే ఆ రోజు ఈ లోతు కుటుంబం మీదకి వచ్చారు అందరు కలిసి. వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారే, లోపలికి వచ్చిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళిద్దరే కదా, ఏమవుతుంది?
ఏం చేస్తారు? ఇద్దరే కదా. మొత్తం అందరూ దొమ్మిగా వచ్చారు, మొత్తం ఊరంతా వచ్చింది. మొన్న ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ఆవిడ అడిగింది నన్ను. వాళ్ళు ఫారిన్లో ఉన్నారు, ఇక్కడ ఏపీలో జరిగే దరిద్రాలు ఉంటాయి కదా, వాళ్ళు యూట్యూబ్లో చూస్తారు. అక్కడ ఒక మాట అడిగింది, అన్న పలానా వ్యక్తులు ఉన్నారు కదన్నా, వాళ్ళు ఇన్ని దరిద్రాలు చేస్తూ ఉంటే ఎవరెందుకు పట్టించుకోవట్లేదన్నా అని అడిగింది. అంటే ఈ మధ్య పెళ్ళి చేస్తున్నారు, ప్రపంచంలో ఎవరికి పెళ్ళి కానట్టు వాళ్ళిద్దరికే పెళ్ళి అయినట్టు, ప్రపంచంలో ఎవరికి పెళ్ళి కానట్టు వాళ్ళిద్దరికే పెళ్ళి అయినట్టు, ప్రతిరోజు అదే సోదే. నువ్వు నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నావు నీ అడగడం, ఆయన నేను ఇది చూసి పెళ్లి చేసుకున్నా ఆయన చెప్పడం, తర్వాత మేము హనీమూన్కి అక్కడికి వెళ్ళామని చెప్పడం, మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం, సిగ్గుపడడం, ఇదే పంచాయతీ అయిపోయింది. ఆ కింద కామెంట్లు ఏంటంటే, ఒరే నాయన ప్రపంచంలో ఎవరికి పెళ్ళి కాలేదా, మీ ఇద్దరికే పెళ్ళి అయిందా, ఏంద్ర ఈ దరిద్రం అని కింద కామెంట్లు. కానీ ఎవ్వరు మాట్లాడలే వాళ్ళ గురించి. వాళ్ళు అడిగారు నన్ను ఏమనంటే, అన్న ఎందుకు మాట్లాడటం లేదు, ఎంతసేపు వాళ్ళ కుటుంబంలో జరిగే విషయాలు, ఏమంటారు, వాళ్ళు పెళ్ళి అయింది, హనీమూన్కి వెళ్ళింది, కూల్ డ్రింక్ తాగింది, బయట తిరిగింది, అన్నీ సిగ్గుపడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకన్నా ఎవరు మాట్లాడలేదు దీని గురించి అంటే, నేను చెప్పాను పొరపాటు మాట్లాడిన నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో ఉంటాడు ఆ వ్యక్తి. పొరపాటున మాట్లాడాడు అనుకో, వెంటనే పోలీస్ స్టేషన్లో ఉంటాడు, అంతే. కేసు పెట్టేస్తారు, అంతే. ఎవడు మాట్లాడతాడు? కేసు భరించాలి కదా. ఏంటన్నా ఇంత దారుణమా, ఇంత దుర్మార్గమా? మరి ఇది తప్పు అనగానే అవును ఇది తప్పే అని సపోర్ట్ ఇచ్చేవాడెవడు? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అడిగేవాడెవడు? అడగరు. ఎవరు మాట్లాడతారు తెలుసా? నీకెందుకు వాళ్ళతో, ఇంకెవరికి? నేనేం మాట్లాడుతున్నానంటే, బహిరంగంగానే కావాలని వారి పాపాన్ని కనబరచడం. అడిగేవాడెవడు? ఎలాగైతే ఆ రోజు దేవదూతల మీదకి మొత్తం సొదొమ గొమొర్రా అంతా ఏకమై వచ్చిందో, అలా ఏకమై ఒక్కడి మీద పడినప్పుడు వాళ్ళకు హద్దు ఆపలేకుండా పోయింది కదా. ఈరోజు ఒక్కో పాస్టర్గా పిలువబడుతున్న వ్యక్తి, ఒక్కో చర్చిగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ కింద సామ్రాజ్యాలను, సామంతరాజులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక చర్చికి బ్రాంచ్ అంటే అర్థం ఏంటో తెలుసా? దీనికి సామంత రాజ్యం అని అర్థం. సామంతరాజు అంటే తెలుసా మీకు? ఇంతకీ ఒక అయ్య ఉంటాడు, ఆ అయ్యకు బ్రాంచ్లు ఉంటాయి. ఈ అయ్యగారు ఏదైనా దరిద్రపు కొట్టు పనిచేశాడు అనుకో, ఎందుకు ఇలా చేసామని ఎవరైనా అడిగితే ఈ కింద బ్రాంచ్ల వ్యక్తులందరూ వచ్చి ఆ వ్యక్తి మీద దాడి చేస్తారు. అది దాని అర్థం. కాబట్టి సొదొమ గొమొర్రా ఎలాగైతే బహిరంగ పాపం చేసిందో, ఈరోజు క్రైస్తవులు కూడా బహిరంగంగానే జరుగుతున్నాయి. ఎందుకని? వీళ్ళ బలాన్ని దాటి వాళ్ళు ఎదిరించేది ఎవరు ఎదిరిస్తున్నారు? ఎదిరించలేరు ఎవరు. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. వారి ముఖాన్ని చూసినప్పుడు ఎంత గర్వం తాండవమాడుతుందంటే, డబ్బు, ధనబలం, జనబలం, అధికార బలం. ఎవడేమంటాడు చూసుకుందాం, ఎవడేం చేస్తాడు చూద్దామని వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. 10వ వచనం, అయితే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. నీతిమంతులకు ఎప్పుడు కూడా వారి ఏర్పాటు ఉండనే ఉంటుంది. నీతిమంతులు వారు తమ ఫలాలను అనుభవిస్తారు, క్రియల ఫలాలను అనుభవిస్తారు. 11వ వచనం, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు. 12వ వచనం చూడండి, నా ప్రజల విషయమై నేనేమందును అంటే ప్రజలు వివేచన లేకుండా తయారయ్యారు, ప్రజలు గుర్తించకుండా తయారయ్యారు. నా ప్రజల విషయమై నేనేమందును, ఏమనాలి?
ఇలాంటి వాళ్ళని ఏమనాలంటున్నాడు? ఎవరిని? క్రైస్తవులనే, కింద కూర్చున్న వాళ్ళని. ఎందుకు అంటే బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. అంటే స్త్రీ ఏలకూడదా? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఎవరు ఏలుతున్నారు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని? ఈ 3వ అధ్యాయం ఎవరు ఏలుతున్నారంట? బాలురు ప్లస్ స్త్రీలు. మరి మగాళ్ళు పెద్దోళ్ళు లేరా? అనుభవజ్ఞులు లేరా? స్త్రీలు ఎందుకు వెళ్తున్నారు? ఈరోజు క్రైస్తవులు ఎవరు వచ్చారు? పాస్టర్ అమ్మలు. పాస్టర్కి అమ్మ అని కాదు, పాస్టర్ అమ్మ అంటే అయ్యగారు లాంటి ఆవిడ వేదిక మీద. ఎందుకు వచ్చారు లేడీ పాస్టర్స్? ఎందుకు వచ్చారు క్రైస్తవంలోకి? అపోస్తలుల్లో స్త్రీలు ఉన్నారా? లేరా? ఎందుకు లేరు? అపోస్తలులు 12 మంది. 12 మందిలో కనీసం 2 స్త్రీలైనా ఉన్నారా? ఎందుకు లేరు? అపోస్తలుతో పాటు స్త్రీలు ఉన్నారు, అపోస్తలుల్లో స్త్రీ లేరు. మరొకసారి చెప్పనా? అపోస్తలుతో పాటు స్త్రీలు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుకి అపోస్తలుకి పరిచర్య చేశారు. ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దైవములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చరి. ఉపచారం అంటే ఏంటి? ఉపచారం చేయించు వచ్చారు. ఉపచారం అన్న దగ్గర 4 అని నంబర్ ఉందా? 4 అంటే ఏముంది? ఆయనకు ఉపచారము. ఎవరికి? ప్రకటించే ఆయనకు ఉపచారం. అంటే ఆయన బట్టలు ఉతకడము, లేకపోతే భోజనం పెట్టడము, లేకపోతే నీళ్లు పెట్టడము, ఆయన ప్రకటనకి కావలసిన ఉపచారం. ఆయన ప్రకటనకి, ఆయన పరిచర్యకి కావలసిన ఉపచారం, కావలసిన అసిస్టెన్స్ ఎవరిచ్చారు? స్త్రీలు ఇచ్చారు. యేసు ప్రభు తనకంటే ముందుగా ప్రతి గ్రామానికి, పట్టణానికి 2 పంపించాడు. అందులో స్త్రీలు ఉన్నారా? అందులో స్త్రీలు ఉన్నారా అంటున్నా. స్త్రీలని ప్రకటించడానికి పంపించలేదు, స్త్రీలని బోధించడానికి పంపించలేదు, స్త్రీలని కాపరితనం చేయడానికి పంపించలేదు, స్త్రీలను సువార్త పంపించలేదు. స్త్రీలు సువార్త చేసే వాళ్ళకి, బోధించే వాళ్ళకి, కాపరితనం చేసే వాళ్ళకి, పరిచారం చేసే దగ్గర ఉన్నారు. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయండి, నిండా పాశ్రమలే. కాదా? కాదా? ఏం పని నీకు వేదిక మీద? అడుగుతున్న పాశ్రమల్ని, ఏం పని మీకు ఇంతకు? ఇక్కడ వేదిక కింద కదా ఉండాలి, వేదిక కింద కదా పనిచేయాలి, ఎవరు కనబడకుండా కదా పనిచేయాలి. ఏం పని వేదిక మీద మీకు? వాక్యం చెప్తున్నారా? అలాంటి మోడల్ లేదే అపోస్తుల్లో, అలాంటి మోడల్ లేదే బైబిల్లో. మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదేంటండి చర్చి మాదే, మీద మీ ఫామ్ హౌస్ అయితే ఉండండి, చర్చి మీద కాదు, బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే సంఘంలో స్త్రీ బోధించినట్టుగా, స్త్రీ నాయకత్వం వహించినట్టుగా, స్త్రీ అధ్యక్షత వహించినట్టుగా బైబిల్లో లేదా మోడలు? ఉందా? మరి ఎందుకు వచ్చారు మీరు? మీ ఆయన పాస్టర్ అయితే నువ్వు వస్తావా? చెప్పొచ్చా వాక్యం అలా? ఒకవేళ స్త్రీ కనుక నాయకత్వం జరిగిస్తే దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ అంటే, నా ప్రజల విషయమే నేనేమందును అంటే, గొర్రెలా మీరు? మీకు అర్థం కాదా? నేను ఇచ్చిన నియమం ఏంటి, నేను పెట్టిన మోడల్ ఏంటి, మీకు అర్థం కాదా? మీ చేతిలో బైబుల్ లేదా అంటున్నాడు ఆయన. నా ప్రజల విషయమై నేనేమందును, మిమ్మల్ని ఏమనాలి, ఏమంటే పాపం వస్తుంది, అది ఇక్కడ బాధ. నా ప్రజల విషయం నేనేమందును, ఎందుకంటే వీళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట ఉండడానికి మీరు ఆమోదిస్తే కదా జరుగుతున్నది.
మీరు అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? నా ప్రజల విషయం నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. స్త్రీలు ఏలుతూ ఉంటే మీ చేతిలో బైబిల్ ఎందుకు లేకుండా పోయింది? దాన్ని వివరించాడు కదా అపోస్తలుడైన పౌలు. మొదట ఆదాము నిర్మించబడ్డాడు, తర్వాత స్త్రీ నిర్మించబడింది. మొదట పాపంలో పడిన స్త్రీ, ఆదాము కాదు. స్త్రీ బలహీనమైన ఘటం. ఇంటి దగ్గర ఉండి నేర్చుకోవాలి, గృహ పరిపాలన జరిగించాలి, పిల్లలను దేవుళ్ళు పెంచాలి. గృహ పరిపాలన నాట్ సంఘ పరిపాలన. సంఘ పరిపాలనకి గృహ పరిపాలనకి తేడా లేదా? ఒక పాస్టర్ గారు, అదేంటి జానపాల్ అలా మాట్లాడుతున్నావు? ఈరోజు స్త్రీలు విమానాన్ని నడుపుతున్నారు, ఈరోజు స్త్రీలు సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఈరోజు స్త్రీలు దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఈరోజు స్త్రీలు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మరి స్త్రీ వాక్యం చెప్పకూడదా? ఆ మొక్క పౌలుకు తెలీదా? ఆ మొక్క యేసుప్రభువుకు తెలీదా? లోక సంబంధమైన ఉద్యోగాలకి, ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతలకి తేడా లేదా? సమరయ స్త్రీని అపోస్తులతో పాటు ఎందుకు పంపించలేదు ఆయన? మగ్దలేన మరియని అపోస్తులతో పాటు ఎందుకు పంపించలేదు ఆయన? తన తల్లి అయిన మరియను అపోస్తులతో పాటు ఎందుకు పంపించలేదు ఆయన? 12 మంది అపోస్తుల్లో మగవాళ్ళ పేర్లు ఎందుకు, స్త్రీ పేరు ఎందుకు లేదు? బాధ్యతలు, పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు వేరే, స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు వేరే. పురుషుడికి ఇచ్చిన బాధ్యతలు వేరే, స్త్రీకి ఇచ్చిన బాధ్యతలు వేరే. ఆ రోజు యెరూషలేము పాపము చేస్తే పాపానికి శిక్షగా స్త్రీ ఏలుబాటు చేస్తుంది, స్త్రీ పరిపాలన చేస్తుంది. స్త్రీ పరిపాలించింది ఎక్కడో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో. అహాబు భార్య పేరు యెజబెలు. అహాబు భార్య పేరేంటి? యెజబెలు. పరిపాలించిందా? పరిపాలించింది. ఎలా పరిపాలించింది? నాబోతుని మట్టు పెట్టింది ఆవిడే. తర్వాత యోదయ దేశం అకాడు పరిపాలించింది రాణిగా. ఎవరు? ఆవిడ పేరేంటి? యోదయ దేశం మీద పరిపాలన చేసినటువంటి స్త్రీ ఎవరు? అతల్య. ఎవరు ఇంతకీ? యెజబెలు కూతురు. ఎందుకు ఆవిడకి ఆలోచన వచ్చింది? ఎప్పుడైతే తన కొడుకు చనిపోయాడో, అహజ్య చనిపోయాడో, వెంటనే రాజకుమారులు అందరినీ చంపి పడేసి తాను రాణిగా వచ్చి పరిపాలన చేసింది. ఎందుకని ఆ పైన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి రాజుల తల్లులకి ఆలోచన రాలేదు? ఎందుకు వాళ్ళు పరిపాలన చేయలేదు? అది మా సింహాసనం కాదు, దాని మీద కూర్చోవాల్సింది పురుషుడు, స్త్రీ కాదు. మీలో ఎవరైనా రాజుని ఏర్పాటు చేసుకోవాలంటే అని చెప్పాడు తప్ప రాణిని ఏర్పాటు చేసుకోవాలంటే లేదు బైబిల్లో. అందుకని యోదయ దేశంలో ఉన్నటువంటి రాజుల భార్యలు కానీ, రాజుల తల్లులు కానీ వాళ్ళు పరిపాలన చేయలే. ఈ పరిపాలన చేయాలనే ఆలోచన వచ్చింది ఎవరికో తెలుసా? యెజబెలు కూతురికి, అతల్యాకు వచ్చింది. స్త్రీకి దేవుడు నాయకత్వం ఇవ్వలే, కుటుంబ బాధ్యత ఇచ్చాడు. కుటుంబాన్ని పరిపాలించడం అన్నది బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత. రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత ఇచ్చింది పురుషుడికి. ఇప్పుడేమైంది? మిక్స్ అయింది. బయట అయితే ఓకే, నో ప్రాబ్లం. కానీ సంఘంలో ఇది పాపాన్ని గురించి చెప్పేది, తీర్పుని గురించి చెప్పేది, నీతిని గురించి చెప్పేది, పరిశుద్ధతను గురించి చెప్పేది. ఇక్కడ మిక్స్డ్ కాంగ్రిగేషన్లో స్త్రీ నిలవబడి పరిచారం చేయకూడదని వాక్యం చెప్పింది. నేను ఆవిడకి మాట్లాడడానికి సెలవివ్వను. ఆవిడ మౌనంగా ఉండి నేర్చుకోవాలి, అది కూడా భర్త దగ్గర నేర్చుకోవాలి, ఇంట్లో నేర్చుకోవాలి. అంతే తప్ప సంఘంలో పురుషుడి మీద అధికారం చెలాయించేదానికి నేను ఆవిడికి అనుమతించనని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. వాక్యం అనేది అధికారంతో కూడుకున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెప్తూ ఉంటే, ఆయన అధికారంతో చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయారు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా. ఏంటి అధికారం అని? పురుషుడి మీద అధికారం చెలాయిస్తూ వాక్యం చెప్పడం స్త్రీకి అనుమతించబడలేదు. కానీ ఈరోజు క్రైస్తవ నిండా స్త్రీలు వచ్చారు, పాస్టర్లు వచ్చారు. ఏం పని అక్కడ? ఎందుకు వచ్చారు అక్కడికి? అసిస్టెంట్గా పరిచర్య చేయడానికి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి ఓకే. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతని, పురుషుడికి ఇచ్చిన బాధ్యత వేరని గుర్తించకుండా కెమెరా ముందుకు వచ్చి ఏంటి నీ తమాషాలు? కెమెరా ముందుకు వచ్చి వీళ్ళు చేసే నాటకాలు, వీళ్ళు చేసే డ్రామాలు, వీళ్ళు వేసేటువంటి వేషాలు అన్నీ కాదు. సరే, ఒకవేళ నీకు అంత తలాంత ఉంటే, నువ్వు చెప్పాలనుకుంటే
అదే అవకాశాన్ని ఇంకొక స్త్రీకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతసేపు నువ్వెందుకు చెప్తున్నావు? అది నా ప్రశ్న. అలా కాదండి, స్త్రీ వాక్యం చెప్పకూడదా? ఓకే అనుకుందాం కాసేపు. మరి సంఘంలో మిగిలినటువంటి స్త్రీలు కూడా ఎందుకు రావట్లేదు వాక్యం చెప్పడానికి? నీ ఒక్కదానికి ఇచ్చాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వలేదా? ఎంతసేపు నువ్వే కనపడతావా? పాస్టర్ గారు భార్య, పాస్టర్ గారు పిల్లలు, పాస్టర్ గారు అమ్మగారు, అక్కగారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇది భ్రష్టత్వం, ఇది శాపం, ఇది శిక్ష, ఇది తీర్పు. పురుషుడు నాయకత్వం చేయాల్సిన చోట పిల్లలు, స్త్రీలు నాయకత్వం చేస్తున్నారంటే సంఘం చేసిన పాపం ఇదే. అందుకే అంటున్నాడు, నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. ఎవరు మీ నాయకులు? బాలురు, స్త్రీలు త్రోవను తప్పిస్తున్నారు. తప్పు కాదా ఇది? ఎంత బాధ అనిపిస్తుందంటే క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు ఎలా చెప్పాలో తెలియదు, ఎవరు వింటారో తెలియదు, ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? అధ్యక్షుడిగా ఉండాల్సింది అనుభవం లేని బాలుడు కాదు. అలా ఉంటే గనక విచ్ఛిన్నమైపోతుంది రెహబాము చేసినటువంటి పరిపాలన, అనుభవం లేని పరిపాలన. స్త్రీలు కనుక అధికారంలో ఉంటే యెజబెల్ చేసిందే దౌర్జన్యం, అతల్య చేసిందే దారుణం, అదే జరుగుతుంది. ఈ మధ్య కొంతమంది వచ్చారు, ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఆడవాళ్ళని చూడకుండా తిడతాడండి. మనం అంటే ఆడవాళ్ళని చూడకుండా తిడుతున్నామంట, లేడీస్ అని చూడకుండా తిడుతున్నామంట. ఎవరిని తిట్టాం మనం అసలు? ఎవరిని తిట్టాం మనం అసలు? ఎందుకు తిడతాం? అసలు ఒక స్త్రీని ఇలా అనొచ్చా? స్త్రీ వాషింగ్ మెషిన్ దగ్గర అంటూ ఉంటే, బట్టలు ఉతుకుతుంటే అండ్లా నేను, స్త్రీ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటుంటే అండ్లా నేను, స్త్రీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే, వాళ్ళ కాపురాలు చేసుకుంటే అండ్లా మనం. వేదిక మీదకి ఎందుకు వచ్చామని అడుగుతున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు అనుకో, మనం వాళ్ళ పనిలోకి వేలు పెట్టామనుకో, అప్పుడు నా తప్పు అవుతుంది. వేదిక మీదకి ఎందుకు వచ్చావు? వేదిక మీద రావద్దు నువ్వు. స్త్రీ నాయకత్వం అన్నది శాపం అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మీకు తిమోతి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. ఇది ఎవరికి చెప్తున్నారు? పురుషులకు చెప్తున్నాడా, స్త్రీలకు చెప్తున్నాడా? ఆలోచించి చెప్పండి. ఎవడైనను అంటే పురుషుడా, స్త్రీనా? పురుషుడేనా? నేనేం తప్పు చెప్పట్లేదు కదా. అధ్యక్ష పదవి, అధ్యక్షుడు, అధ్యక్షురాలు. ఓకే, అధ్యక్ష పదవి అంటే పురుషుడా, స్త్రీనా? చెప్పండి. పురుషుడే కదా. ఆశించిన ఎడల అట్టివాడు, అట్టివాడు అంటే పురుషుడా, స్త్రీనా? పురుషుడే కదా. దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అని అన్నాడు. అంటే అధ్యక్ష పదవి అన్నది పురుషులకేనా, స్త్రీలకా? పురుషులకేనా? నేను మాట్లాడుతుంది బయట గురించి కాదు, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. అంటే అధ్యక్షుడు పురుషుడే ఉంటాడు, స్త్రీ ఉండదు కదా. ఇప్పుడు చూడండి, అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు. అలా కాకుండా ఒక్కడే పత్నిని కలిగిన స్త్రీ అని ఎందుకు లేదు ఇక్కడ? ఇంకొకటి లైన్ రావాలి కదా. ఏకపత్ని పురుషుడు, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి.
అని రాశాడు, ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇంతవరకు ఎవరి గురించి వర్ణించాడు? అధ్యక్షుడి గురించి వర్ణించాడు. మరి అధ్యక్షురాల గురించి నెక్స్ట్ వర్ణించాలి కదా. ఇప్పుడు ఎవరిని వర్ణించాలి? నెక్స్ట్ అధ్యక్షుడు అయిపోయింది, క్వాలిటీస్ అయిపోయింది. ఇప్పుడు అధ్యక్షురాలు గురించి వర్ణించాలి కదా. చూద్దాం, వర్ణిస్తాడు 8వ వచనం. అలాగుననే పరిచారకులు. అదేంటి పరిచారకులు అన్నాడు? అధ్యక్షుడి గురించి మాట్లాడలేదు, అధ్యక్షురాలు గురించి మాట్లాడు. పరిచారకులు మాన్యులై ఉండి దివ్వనస్కులను మిగులు మద్యపానాసక్తులను దుర్లాభము అపేక్షించే వారినై ఉండగా విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలు. 11వ వచనం. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? పరిచర్య చేసే వాళ్ళలో ఫస్ట్ 8వ వచనం ఎవరు వచ్చారు? 8 నుంచి 10 వరకు ఎవరు వచ్చారు? పురుషులు పరిచర్య చేసే వాళ్ళు. 11వ వచనంలో పరిచర్య చేయు స్త్రీలు. అంటే పరిచర్యలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అసిస్టెంట్స్లో అంటే వాళ్ళకి పరిచర్య చేసే వాళ్ళకి, అధ్యక్షులకి అందుబాటులో ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారు? పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మరి అధ్యక్షులు కూడా 2 రావాలి కదా, అధ్యక్షురాలు ఉండాలి కదా. పరిచారకుల్లో పురుషులు చెప్పి పరిచారకుల్లో స్త్రీలు చెప్పినప్పుడు మరి అధ్యక్షుల్లో పురుషుడు చెప్పి అధ్యక్షురాలు నెక్స్ట్ లైన్ ఉండాలి కదా. లేదు అంటే దాని అర్థం ఏంటి? అధ్యక్షుడు మాత్రమే ఉంటాడు సంఘంలో, అధ్యక్షురాలు ఉండదు. నేను చెప్పిన మాట ఇది నేను చెప్పిన మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇంతవరకు ఏంటి మనం 3వ అధ్యాయం మొదటి వచనం చూసాం. ఇప్పుడు దాని పైన చూద్దాం. 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. పురుషులు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? ఇలా చేతుల పైకి ప్రార్థన చేయాలంట. బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు? స్త్రీలు. అందరూ 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చేతులు చూపించి, ఏ ఆకాశం వైపు ఎందుకు చూపెడుతున్నావు? ఏముంది అక్కడ? స్త్రీలను ఎత్తమన్నాడా? నేను బైబిల్గా చెప్తున్నాను. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అందరూ చేతులు ఎత్తాం, సారీ ఎత్తద్దు, స్త్రీలు ఎత్తకూడదు. ముసుగేసుకోమన్నది స్త్రీలనే, పురుషులు కాదు కదా. స్త్రీలు ముసుగేసుకోవాలి, పురుషులు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. స్త్రీలు ఎందుకు చేతులు ఎత్తున్నారు? ఎత్తకూడదు కదా. స్త్రీ నిర్మాణం వేరు, పురుష నిర్మాణం వేరు. పురుషులు చేతులు ఎత్తే బాగుంటుంది, స్త్రీలు చేతులు ఎత్తే బాగుంది. కానీ ఈరోజు ఏ వివేచన లేకుండా చేతులు ఎత్తున్నారు. ఓకే, ఒక తప్పు. 2 9వ వచనం స్త్రీల గురించి చెప్తున్నాడు. 8వ వచనం ఎవరి గురించి? పురుషుల గురించి చేతులు ఎత్తే విషయంలో. ఇప్పుడు 9వ వచనం ఎవరి గురించి? మరియు స్త్రీలను. ఇప్పుడు స్త్రీల గురించి మాట. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక. ఇది అలంకరణ గురించి, స్త్రీల గురించి. 8వ వచనం పురుషుడు, 9వ వచనం స్త్రీ. ఇప్పుడు ఎవరైతే మైకుల ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి వాక్యం చెప్తున్నారో స్త్రీలు, వాళ్ళ బట్టలు చూడండి ఒకసారి. తగుమాత్రపు బట్టలు ఉన్నాయో లేకపోతే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బట్టలు ఉన్నాయో చూడండి. మ్యాచింగ్ ఇక్కడి నుంచి కాలు దాకా మొత్తం మ్యాచింగే. ఈరోజు వాక్యం చెప్తారనగా ముందు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి స్ట్రైట్నింగు, కర్లింగు, ఐబ్రోసు, అది ఇది మొత్తం తీసుకొని వస్తారు. ఎందుకు? వాక్యం చెప్పాలంటే బైబిల్ ప్రిపేర్ కావాలి కానీ బ్యూటీ పార్లర్కి ఎందుకు? పాయింట్ అర్థమవుతుందా? వాక్యం చెప్పాలంటే బైబిల్ ప్రిపేర్ కావాలి కానీ బైబిల్ సంబంధించిన పుస్తకాలు చూడాలి కానీ బ్యూటీ పార్లర్కి ఎందుకు అక్క? ఏం చేద్దామని అన్ని స్ట్రైట్నింగ్లు వేసుకొని కర్లింగ్ వేసుకొని మైక్ ముందుకు వచ్చి ఏమి నేర్పిద్దామని. ఇది అడిగాను నేను. ఇది అడిగితే అంటున్నారు వీడు స్త్రీలను చూడడం. నేను ఎవరిని ఏమనలే, పల్లెత్తి మాట అనలే, వాక్యం అలాగ ఉంది, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాను. తెలియక. నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే ఏం చేస్తావు? నీ పని ఏదో ఉంటే చూసుకో, అంతేగాని స్త్రీలను అంటున్నాడు. వాక్యం దగ్గర స్త్రీ అని పురుషుడని చిన్న పెద్ద లేదు. ఎందుకంటే వాక్యం అందరికంటే పెద్దదే. చెప్పేది నేనే కావచ్చు కానీ చెబుతున్నది వాక్యం. నా అనుభవం చెప్పట్లే ఇక్కడ, నేను నా సొంత అభిప్రాయాలు చెప్పట్లే, నేను వాక్యాన్ని చెబుతున్నా. వాక్యం అందరికంటే పెద్దదే. ఎవడైనా వాక్యాన్ని తలదించాలి. స్త్రీ అయితే ఏంటి, పురుషుడైతే ఏంటి.
నేనైనా బూతులు మాట్లాడుతున్నాను? వాక్యం అలాగే ఉంది. బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్ళావు అని అడిగాను. ఒకవేళ ఇది బూత్ అయితే వెళ్ళి నీదేమవుతుంది? బ్యూటీ పార్లర్కి వెళ్ళి నువ్వు స్ట్రైట్నింగ్ చేయించుకొని, కర్లింగ్ చేయించుకొని, లిప్స్టిక్లు వేసుకొని, ఏంటేంటో పెట్టుకొని వాక్యం ఎందుకు చెప్తున్నావు అని అడగడం తప్పైతే మరి చేయించుకున్న నీదేమవుతుంది? వాక్యం చెప్పే ముందు బ్యూటీ పార్లర్కి ఎందుకు? ఎక్కడేమన్నాడు? స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, బంగారములతోనైనా, ముత్యములతోనైనా, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక, మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక. పాస్టమ్మలకి మ్యాచింగ్ ఎందుకు? పాస్టమ్మలకి మ్యాచింగ్లు ఎందుకు? అది ప్రశ్న. అదే కదా అలంకరణ అంటే, మొత్తం మ్యాచింగే. ఇంకో విషయం చెప్పమంటారా? బైబుల్ కూడా మ్యాచింగే. మీరు ఎప్పుడైనా బైబిల్ బుక్ స్టోర్కి వెళ్ళండి, అక్కడ పురుషులకి 2 రకాల బైబిల్ అవైలబిలిటీలో ఉంటాయి. ఒకటి బ్లాక్, ఇంకొకటి బ్రౌను. ఇదిగో ఇది బ్రౌన్, ఈ కలర్ ఒకటి, బ్లాక్ కలర్, 2 ఉంటాయి పురుషులకి. ఒక్కసారి స్త్రీలకు సంబంధించిన బైబిల్ చూడండి, బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి. ఎందుకని కలర్స్ అంటే మ్యాచింగ్కి, చదవడానికి కాదు. ఇప్పుడు బ్లూ డ్రెస్ వేసుకుందనుకో, తెల్ల బైబిల్ పట్టుకుందనుకో, మ్యాచ్ అయిందా? అబ్బాయి మ్యాచ్ కాలే, అప్పుడు బ్లూ బైబిల్ పట్టుకుంటుంది. పింక్ డ్రెస్ వేసుకుందనుకో, ఏ బైబిల్ పట్టుకుంటుంది? పింక్ బైబిల్ పట్టుకుంటుంది. బ్లాక్ డ్రెస్ అయితే బ్లాక్ బైబిల్ పట్టుకుంటుంది. బ్లాక్ ఉంగరం పెట్టుకుంటుంది, బ్లాక్ చైన్ వేసుకుంటుంది, బ్లాక్ కమ్మలు వేసుకుంటుంది, బ్లాక్ స్కార్ఫ్ వేసుకుంటుంది, అంత బ్లాకే. గమనించండి అని చెప్తున్నా. ఎందుకని? యెషయా చెప్తున్నాడు, స్త్రీలు వారిని పరిపాలిస్తున్నారు అని యెషయా చెప్పాడు కదా. అదేంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మీరు ఆ భ్రష్టత్వం కింద ఉన్నారో లేకపోతే బయటకు వస్తారో ఆలోచించండి అని చెప్తున్నా. చూడండి ఇక్కడ 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. పురుషుడికి ఆ మాట చెప్పలే ఎక్కడ కూడా. పురుషుడు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని చెప్పలే. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, కాదండి తిమోతి పత్రికలో కొన్ని గొడవలు ఉన్నాయి, స్త్రీలు కొంచెం పెద్దగా అంటే గర్వంగా ప్రవర్తిస్తున్నారు, అలా గర్వంగా ఉండే వాళ్ళని తగ్గించుకోమని చెప్తున్నాడు, అందుకు స్త్రీల గురించి మాట్లాడాడు. అవునా? నిజమా? అయితే తీతు పత్రికలో ఈ క్రేతు వాళ్ళంతా తిండిపోతులు, మద్యపానాసక్తులు, గొడవ పడే వాళ్ళు, మృగాలు లాంటి వాళ్ళని రాయబడింది కదా. అంటే అక్కడ పురుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ? తీతు పత్రికలో. మరి అక్కడేం చెప్పాలి? పురుషులు మౌనంగా ఉండి నేర్చుకోవాలి తప్ప మాట్లాడొద్దు అని చెప్పాలి. చెప్పాలా వద్దా? నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. భార్యలు వేదికెక్కిస్తున్నటువంటి దరిద్రులకు బాగా అర్థమవుతుంది ఇది. కూతురులు వేదికెక్కిస్తున్నటువంటి దరిద్రులకు అర్థమవుతుంది. మీకు అర్థం కాదు ఇది నేను చెప్పేది. తిమోతి పత్రికలో స్త్రీలు గర్వంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉండమన్నాడు, అంతేగాని అందరు స్త్రీలు కాదు అంటారు. ఓకే, అయితే మరి తీతు పత్రికలో క్రేతు వాళ్ళు మృగాలు లాంటి వాళ్ళని రాయబడింది పురుషుల గురించి. మరి అక్కడేమని రాయబడాలి? ఏమని రాయబడాలి? పురుషులు మౌనంగా ఉండి నేర్చుకోవాలి, కానీ వాళ్ళు వాక్యం చెప్పకూడదని ఉండాలి కదా. ఇప్పుడు తీతు పత్రిక చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితని. పెద్దలు నియమించాలంట. ఎవరు ఆ పెద్దలు ఎంతో చూద్దాం. 6వ వచనం, ఎవడైనా నిందారహితుడును, అంటే పురుషుడా స్త్రీనా? పురుషుడు. ఏకపత్ని పురుషుడును, పురుషుడా స్త్రీనా? దుర్వ్యాపార విషయంలో నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహం అని మాట్లాడుతున్నాడు. అంటే పురుషుల గురించేనా? స్త్రీని మాట్లాడలేదా? నేనేం మాట్లాడుతున్నానంటే, ఈరోజు స్త్రీలు క్రైస్తవ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఫారిన్లో కానీ ఇండియాలో కానీ ప్రతి చోట. వాళ్ళు వేదిక మీదకి వచ్చి వాళ్ళ కథలు, వాళ్ళ హొయలు, వాళ్ళ లయలు సంఘ భ్రష్టు పట్టింది.
బోధించేటువంటి వరాన్ని దేవుడు పురుషుడికి ఇచ్చాడు, ఆ బాధ్యతని పురుషుడికి ఇచ్చాడు. అదేంటండి మరి దెబోరా ప్రవక్తి. దెబోరా ఎవరు? ప్రవక్తి, ప్రాఫెటెస్, ప్రవక్తి. హుల్దా ప్రవక్తి, మిరియాము ప్రవక్తి. మిరియాము ఎక్కడుంది? ఎప్పుడైనా వచ్చి ముందు ప్రసంగం చేసిందా మిరియాము? నో. మోషే చేశాడు లేదా అహరోన్ చేశాడు. మిరియాం ప్రసంగం చేయలే, పాట పాడింది. మిరియాం పాట పాడింది, స్త్రీలను నడిపించింది, పురుషుల్ని కాదు. మిరియాము తంబుర తీసుకొని పాట పాడుతూ వెళ్తూ ఉంటే వెనకాల ఎవరు వెళ్ళారు? బ్రదర్స్ కాదు, సిస్టర్స్ వెళ్ళారు. అంటే సిస్టర్స్ మీటింగ్ అనమాట అది. నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఈరోజు క్రైస్తవ్యం శిక్షలో ఉంది, తీర్పులో ఉంది, భ్రష్టత్వంలో ఉంది, శాపంలో ఉంది. ఎందుకంటే బొడ్డు ఉన్నటువంటి పిల్లలంతా వచ్చి వాక్యం చెప్తున్నారు, స్త్రీలందరూ వచ్చి కెమెరా ముందు విన్యాసాలు చేస్తున్నారు. ఏం పని మీకు అని అడుగుతున్నా. లేఖన అధికారాన్ని బట్టి, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని బట్టి. నా సొంత జ్ఞానం కాదు ఇది. ఇప్పుడు చూడండి, తిమోతి మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడిన కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రక్షించబడ్డారు అని చెప్తున్నాడు. చెప్పి వెంటనే ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా, పైనుంచి స్త్రీ గురించి పురుషుని గురించి, స్త్రీ గురించి పురుషుని గురించి మార్చి చెప్పి ఇక్కడికి వచ్చి ఎవడైనా అధ్యక్ష పదవి అంటాడేంటి? ఏం చెప్తున్నాడంటే అధ్యక్షత అన్నది పురుషుడిది, స్త్రీది కాదు. స్త్రీలు నడిపిస్తున్న సంఘాలు, స్త్రీలు కాపరితనం చేస్తున్నటువంటి విషయాలు, స్త్రీలు అధ్యక్షత వహించేటువంటి విషయాలు, వేదిక మీద ఏం పని మీకు అసలు? ఒకవేళ మరలా పురుషుని అధికారం కిందకే, అది కూడా అనుభవం కలిగినటువంటి, వాక్య అనుభవం కలిగినటువంటి ఆ వ్యక్తి కింద సంఘం వచ్చిన రోజు శాపంలోంచి బయటకు వచ్చామని అర్థం. నేను పెద్దోడిని అని బయట నాలెడ్జ్ ఉపయోగించొద్దు. ఈరోజు పరిచర్య అంటే ఏమైంది? ఎవడో ఎక్కువ మంది చేత ఊడిగం చేయించుకుంటే వాడు పెద్ద పాస్టరు. ఊడిగం అంటే తెలుసా మీకు? బానిసత్వం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంట? పరిచారం చేయించుకోవడానికి కాదంట. ఎందుకు వచ్చాడంట? పరిచారం చేయడానికి వచ్చాడంట. ఈరోజు పాస్టర్లు అంటే పరిచర్య చేయించుకునే వాళ్ళ, చేసేవాళ్ళ? పాస్టర్ అంటే పరిచారం చేస్తాడా, చేయించుకుంటాడా? చేయించుకునే వాళ్ళు పాస్టర్లు అయ్యారు, చేసేవాళ్ళు కాదు. సేవకుడు అంటే సేవ చేసేవాడు, సేవ చేయించుకునేవాడు కాదు. అయ్యగారికి బట్టలు ఒకరు ఐరన్ చేయాలి, బట్టలు ఒకరు ఉతకాలి, అయ్యగారికి ప్లేట్ ఒకరు పెట్టాలి, స్నానానికి ఒకరు పెట్టాలి. సింపుల్గా ఏంటంటే చర్చి పాస్టర్ అంటే ఈ సంఘస్థులు ఉంటారే, వీళ్ళు వచ్చి వంతుల వారిగా ఇక్కడ ఊడిగం చేసి పోతుంటారు అన్నమాట. అయ్యగారి పిల్లల్ని ఒకరు వదిలిపెట్టాలి, ఒకరు తీసుకొని రావాలి, ఇంట్లో పెరుగైపోతే ఒకరు తీసుకొని రావాలి, లేకపోతే కాఫీ ఒకటి తీసుకొని రావాలి, లేకపోతే బట్టలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. దానికి ఏమైనా పేరు పెట్టారు తెలుసా? మనల్లో ఏమైనా పేరు పెట్టారు? పరిచర్య. ఎవరికి? పాస్టర్కి పరిచర్య. పరిచర్య ఓకే, కానీ దేవుడికి పరిచర్య అన్నదే. పాస్టర్కి పరిచర్య. సేవకుల ట్రైనింగ్, పాస్టర్స్ ట్రైనింగ్ పంపిస్తారు కదా. ఎక్కడికి వెళ్తారు అనుకున్నారు వీళ్ళు? బైబిల్ కాలేజీకనా? బైబిల్ కాలేజీకి వెళ్ళరు. సేవకుల ట్రైనింగ్ ఎక్కడికి వెళ్తారు? పాస్టర్ గారి ఇంటికి వెళ్తారు. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఒక 4 ఏళ్ళు ట్రైనింగ్ చేస్తారు. ఏం ట్రైనింగ్ చేస్తారు చెప్పండి? అమ్మగారు బియ్యము ఉద్దిపేడలు నానబెడితే అది గ్రైండర్కి తీసుకుని వెళ్ళి రుబ్బించుకొని వచ్చే పరిచర్య. ఎందుకంటే దోశ వేయాలి కదా ఇక్కడ.
అయ్యగారికి మటన్ తినాలనిపిస్తే మటన్ కొట్టించుకుని వచ్చే పరిచర్య, అయ్యగారి పెరట్లో గడ్డి పెరిగితే దాన్ని కత్తిరించే పరిచర్య, అయ్యగారి చెట్లకి నీళ్లు పెట్టే పరిచర్య, అయ్యగారు పావురాలు తెచ్చుకుంటే గింజలు వేసే పరిచర్య, అయ్యగారు మీటింగ్కి వెళ్తే కెమెరా పెట్టే పరిచర్య, కుర్చీలు వేసే పరిచర్య, వాక్యం చెప్పేది పాట పాడేది తప్ప మిగతా అన్ని పరిచర్యలు అవి రెండు శ్రేష్టమైన, అవి అయ్యగారికి సంబంధించినవి, అయ్యగారి పిల్లలకు సంబంధించినవి. ఒకవేళ అదే పరిచర్య అయితే ఈయన కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? ఈయన కొడుకు ఇంకోటి దగ్గరికి వెళ్ళి ఊడిగం చేయాలి కదా. వెళ్ళడంటే వెళ్ళడం. అప్పుడు ఈయన కొడుకు ఏం చేస్తారు తెలుసా? ఈ పెద్దయ్య గారు కాలం చేసిన తర్వాత ఈ పిల్లయ్య గారు వేదిక ఎక్కుతాడు. ఈ పెద్దయ్య దగ్గర ఊడిగం చేసిన ఆ వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తికి పరిచయం ఎక్కడ ఇస్తారు తెలుసా? మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గుడిసిచ్చి దీన్ని డెవలప్ చేసుకో. ఏం చేసుకుంటావు? ఇద్దరు వస్తుంటారు కదా, ఈ ఇద్దరిని 4, 6, 8 అలా డెవలప్ చేసుకో. అది పరిచయం ఇవ్వడం అంటే. అదేదో స్టార్టింగ్ నువ్వే చేసుకోవచ్చు, గుడి చేసుకునే స్థావత లేదా? ఆ గుడిసేదో నువ్వే చేసుకోవచ్చు కదా, నువ్వే పెట్టుకోవచ్చు కదా. అప్పుడు మరలా అంటారు, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ చేసావు అసలు అని అంటారు. నేను అడుగుతున్నా, ఈ మెయిన్ బ్రాంచ్లో ఎక్కాడు వేదిక, వీడెక్కడ పరిచయం చేశాడు ఇంతకే? అప్పుడు వాడికి ఇక్కడ పరిచయం ఇచ్చి ఆ బానిసకి, వీడికి గుడిసె పరిచయం ఇవ్వచ్చు కదా. ఇస్తారా? మనం అడుగుతామా? అడగొచ్చా అసలు దైవజనుడిని? అడిగితే శాపగ్రస్తులం కదా. దైవజనుడిని ప్రశ్నించొచ్చా? మరి బుద్ధి ఎక్కడికి వెళ్ళిందిరా మీకు? అడిగేదానికి నీకు బుద్ధి లేకపోయి, చేసేదానికి వాడికి బుద్ధి లేకపోయి, వాక్యం ఏం చెప్పింది ఇంతకీ? ఏం చేస్తున్నా పరిచర్య అంటే? సరే, వాడు గుడిసె పరిచర్యకి వెళ్ళాడు. నీకు మెయిన్ బ్రాంచ్లో ఎంత వస్తుంది? నెలకి కానుక ఎంత వస్తుంది? నెలకు 5 లక్షలు కానుక వస్తుంది. వాడికి ఎంత ఇస్తావు కానుక? గుడిసెలో ఇచ్చిన వాడికి అక్కడ 2, 3 వస్తారు, వాడికి డబ్బు రాదు పెద్దగా. వాడికి ఎంత వస్తుంది? తిప్పి కొడితే 150 వస్తుంది. వాడికి జీతం ఎంత ఇస్తారు తెలుసా? 2500. ఎంత? 2500. అయ్యగారు 2500 సరిపోలేదండి అన్నాడు అనుకో పొరపాటున. మొదట 1 సంవత్సరం ఓపిక పడతాడు, పంటి బిగువును పడతాడు, వద్దు వద్దు వద్దని పడతాడు. సంవత్సరం తర్వాత ఆడుతూ అయ్యగారు సరిపోవట్లేదంటే, ఒరే నువ్వు పరిచర్యకు వచ్చావా జీతానికి వచ్చావా? మరి నీకు 10 లక్షలు ఎందుకు వచ్చాయి? 10 లక్షలు దేనికి? ఎంతకి చెప్పు, దేనికి? ఏంటిది? పరిచర్య చేయించుకునేవాడుగా సేవకుడు అంటే, పరిచర్య చేసేవాడు సేవకుడు. యేసు ప్రభు ఆయన వెళ్ళిపోయే ముందు గిన్నెలో నీళ్ళు తీసుకొని నడుముకు తువ్వాలు కట్టుకొని వరుసగా అందరిని నిలవబెట్టి మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టమని కాళ్ళు కడిగి తుడిచి మరలా తువ్వాలు కట్టుకొని మరలా గిన్నె తీసుకొని మరలా ఇలా వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు కొంచెం ఎక్స్ట్రా కదా, ప్రభు నువ్వు నాకు గడుగుతావా? నో అన్నాడు ఆయన, కొంచెం ఎక్స్ట్రా చేద్దామని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను కడకపోతే నీకు నాకు సంబంధమే లేదు. అదేంటి ప్రభువా అంటే, నేను బోధకుడిని గురువుని కాబట్టి నన్ను మీరు బోధకుడు గురువుని గౌరవిస్తున్నాను. ఓకే, అలాంటి నేను మీకు పాదాలు కడుగుతున్నా అంటే మీరు కూడా ప్రతి సంవత్సరం విశ్వాసుల పాదాలు కడగాలి అని చెప్పాడా? చెప్పండి. మీరు కూడా ప్రతి సంవత్సరం విశ్వాసుల పాదాలు కడగాలి, డ్రామా వేయాలి అని చెప్పాడా? నో, తగ్గింపు. అందరం సమానమే. నేను బోధకుడిని, మీరు తక్కువ కాదు. నేను పెద్దోడిని అయినా సరే మీ కాలు కడిగాను. మీరేం చేయాలి? మీరు అసలే పెద్దోళ్ళు కాదు. బయట వాళ్ళు పెద్దోడు అంటే చిన్న వాళ్ళ మీద అధికారం చెలాయిస్తారు. నా రాజ్యంలో అయితే అందరి కాళ్ళు కడిగేవాడు అందరికంటే పెద్దోడు. అవునా? మరి చర్చిలో విఐపి చైర్లు ఎందుకు వచ్చాయి? అందరూ సమానం అయితే ఇక్కడ విఐపి చైర్ ఎందుకు? అక్కడ విఐపి దివాని కాట్ ఎందుకు? సోఫా సెట్ ఎందుకు? కొంతమంది వేదిక మీద ఎందుకుంటారు, కొంతమంది కింద ఎందుకుంటారు? ఏం పని? వేదిక మీద ఉండాల్సింది ఒక్కడే కదా. 4 దివానీ సెట్లు వేస్తాడు, ఆ పైన సోఫా వేస్తాడు. ఎందుకు వీళ్ళు పైన సోఫా సెట్లు కూర్చోబెట్టారు? ఏమన్నా వాక్యం చెప్తారా? ఆ వాక్యం చెప్పరండి బూటరాజులకి. మరి ఎందుకు కూర్చోబెట్టారు? ఆయన ఎమ్మెల్యే అండి, ఆయన ఎంపీ అండి. అయితే అక్కడ కదా కూర్చొని వాక్యం వినాలి. ఏమి నేర్చుకున్నారు, ఏమి నేర్పిస్తున్నారు? వేదిక మీద ఉండాల్సింది ఉపదేశకుడు, బోధకుడు. ఇంకెవరికి ఇక్కడ కూర్చి ఉండకూడదు. వాళ్ళతో ఏం పని ఉండదు మీకు. మీరు నన్ను చూస్తారు, నా మాట వింటారు. వీళ్ళతో ఏం పని ఉండదు. ఎందుకుంటారు ఇక్కడ? వీళ్ళు గెస్ట్లు అనమాట. మరి కింద ఉన్న వాళ్ళు జోకర్లా? సరే అయితే గెస్టులు కూర్చోబెడతావు కదా,
ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టు, పేదవాళ్ళని, ముసలోళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని ఇక్కడ కూర్చోబెట్టు. ఎందుకంటే ఒరే మీరు అంగవైకల్యంతో ఉన్నారు కదా, మీకు అక్కడ సరిగ్గా వినపడకపోవచ్చు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, ఇక్కడ ఉన్న వేదిక మీద శభాష్ మంచి చర్చ అది కూర్చోబెడతారా? నేనేం మాట్లాడుతున్నా అంటే పరిచర్య చేయించుకునే వాళ్ళు సేవకులు అనిపించుకున్నారు ఈరోజు. కాదు, పరిచర్య చేసేవాడిని సేవకుడు అంటారు. అధ్యక్షుడు వాడికి 16 క్వాలిటీస్ ఇవ్వబడ్డాయి. 16 క్వాలిటీస్ ఉంటే అధ్యక్షుడు. మీ నాన్న పాస్టర్ అయితే కాదు, మీది చర్చ్ అయితే కాదు పాస్టర్. 16 క్వాలిటీస్ ఉంటే వాడు పాస్టర్ అవుతాడు. ఉన్నాయా 16 క్వాలిటీసు? అందులో బోధింప తగిన వాడై ఉండాలి అని రాయబడింది. బోధించే సామర్థ్యం ఉందా? నేర్చుకున్నావా? బైబిల్ని రీసెర్చ్ చేసావా? తెలుసా బైబిల్ గురించి? బొట్టు తెలీదు. ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ఉందా? ఆ 16 క్వాలిటీస్లో ధనాపేక్ష లేనివాడై ఉండాలి. వెయ్యి స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్, అకౌంట్ నెంబరు. ఒక్క అకౌంట్ నెంబర్ కాదు, 4 అకౌంట్ నెంబర్లు. అదేంటి ధనాపేక్ష కదా? అది ధనాపేక్ష కాదు అది. ఇప్పుడు మీరు ఇంతవరకు వాక్యం విన్నారు, తర్వాత రొట్టె ద్రాక్షారసం ఉంటుంది, తర్వాత కానుక పడతాం మనం. చాలా చర్చిలు కానుక ఎప్పుడు పడుతుంది తెలుసా? కానుక ఎప్పుడు పడుతుంది తెలుసా మీకు? ఎప్పుడు రాగానే ఒక 20 పాటలు ఉంటాయి. ఎందుకంటే భజన కార్యక్రమం 20 పాటలు అయిపోగానే గెంతుడు ప్రోగ్రాం ఉంటుంది, దాన్ని ఆరాధన అంటారు, గెంతే ప్రోగ్రాం. అది అయిపోగానే ఉంటుంది కానుక. ఎందుకంటే ఏ మనిషి అయినా పాటలు అంటే ఇష్టము, ఏ మనిషికైనా గెంతడం అంటే ఇష్టం. ఈ 2 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాక్యం అంటే పరమ బోరు. కాబట్టి ఏం చేస్తారు? అప్పుడు కానుక పడతారు. కానుక వేసిన తర్వాత ఉంటే ఉండు, పోతే పో, తర్వాత వాక్యం. అది ముందు కానుక ఎందుకు? చివరిలో కదా కానుక అనేది. వాక్యం ఎంతసేపు చెప్తారు? ఇప్పుడు 25 నిమిషాల వాక్యం. మామూలు అనుకుంటున్నారు ఏంది? ఎందుకంటే 20 పాటలు పాడేదానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? సమయాన్ని ఎలా తినేయాలి, సమయాన్ని మిగలకుండా ఎలా తినేయాలనే దాని మీద పిహెచ్డి చేసి పడేసి ఉంటారు. మళ్ళీ ప్రత్యేకమైన పాటలు, ఆరాధన పేరుతో 1 గంట ఊదర కొడతారు, డ్యాన్సులు వేపిస్తారు. చెక్క భజన కార్యక్రమం ఉంటుంది కదా, ఆ చర్చిలో చేస్తే దాన్ని ఆరాధన అంటారు. బయట చేస్తే చెక్క భజన, లోపల చెక్కలు కాకుండా చప్పట్లతో చేసేదాన్ని ఆరాధన అంటారు. ఆ తర్వాత కానుక, ఆ తర్వాత 25 నిమిషాలు వాక్యం. ఆ వాక్యం కూడా దేనికి? మీరు దేవునికి ఎలా ఇవ్వాలి, దేవునికి ఎంత ఇవ్వాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే ఏం చెయ్యాలి అనే దానికి ప్రసంగం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఏ విధమైన పరిచర్య ఇది, ఏ విధమైన చర్చ ఇది? ఆ రోజు ఇశ్రాయేలు దేశాన్ని బాలకులు పరిపాలించినట్టుగా, ఆ రోజు ఇశ్రాయేలు దేశాన్ని స్త్రీలు పరిపాలించినట్టుగా ఈరోజు క్రైస్తవైన బాలకులు, స్త్రీలు పరిపాలిస్తున్నారు. వారి దరిద్రపు చేష్టలన్నీ క్రైస్తవ మీద రుద్దుతున్నారు. ధనాపేక్ష లేని వాడు సేవకుడు కావాలంటే ఎంత డబ్బు సంపాదిస్తే అంత పెద్ద పాస్టరు. మన చర్చికి ఎవరైనా వాక్యం చెప్పడానికి వచ్చారనుకో, ఈ కెమెరా ముఖం చెప్తాను, అందరికీ చెప్తున్నాను, మన చర్చికి ఎవరైనా వాక్యం చెప్పడానికి వస్తారు కదా, ఒకవేళ వచ్చిన వ్యక్తి కారులో వచ్చాడనుకో, వాక్యం చెప్పడానికి కారులో వచ్చాడనుకో, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు ఇది, మీకు అర్థం కావడం చెప్తున్నా. ఆ వ్యక్తికి నేను ఇచ్చే కానుక 500 ఇస్తాను చెప్పట్లే, మీకు అర్థం కావడం చెప్తాను. 500 ఇస్తాను. ఒకవేళ మన చర్చికి ఎవరైనా స్కూటర్లో కానీ సైకిల్లో కానీ వచ్చారనుకో, నేను ఇచ్చే కానుక ఎంత తెలుసా? 1000 రూపాయలు. ఎగ్జాక్ట్గా 500, 1000 అని చెప్పట్లే నేను. ఒకవేళ ఆ వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు అనుకో, వాడికి నేను ఇచ్చే కానుక 2000. ఎందుకని? ఇదే కదా రూలు, న్యాయం ఇదే కదా. కారులో వచ్చా అంటే వాడికి ఏం పెద్ద అవసరాలు ఉండవు. కారులో వచ్చాడు, లగ్జరీగా వచ్చాడు. స్కూటర్లో వచ్చా అంటే ఓకే పర్లేదు. సైకిల్లో వచ్చాడంటే పాపం. నడుచుకుంటూ బస్సుకు దిగాడంటే అయ్యో పాపం కదా. 2000 ఎవరికి ఇవ్వాలి? బస్సులో వచ్చి నడుచుకుంటూ వచ్చాడు వాడికి ఇవ్వాలి. కారులో వచ్చాడికి ఎంత ఇవ్వాలి? 500 ఇవ్వాలి. లేదండి ఆయన పెద్దోడు, ఆయనకి 500 కాదు 5000 ఇవ్వాలి అన్నారు అనుకో, ఓకే మంచిది, నేను తప్పు పట్టలే. వాడు బస్సులో వచ్చాడే, వాడికి ఎంత ఇస్తావు అంటే 50,000 ఇవ్వాలి. వీడికి 5,000 ఇచ్చావు, నేను కాదనలే, నీ ప్రేమ. ఇప్పుడు నడుచుకుంటూ పరిచర్యకు వచ్చి ఉంటాడే, వాడికి ఎంత ఇస్తావు? 50,000 ఇవ్వు.
కానీ కారులో వచ్చిన వాడికి 50,000 ఇచ్చి నడుచుకుంటూ వచ్చిన వాడికి 500 ఇస్తున్నావు అంటే నీకేమైనా బ్రెయిన్ పని చేస్తుందా అని అడుగుతున్నాను నేను. నీకేమైనా బ్రెయిన్ పని చేస్తుందా కొంచెమైనా? ఆకలితో గేట్ దగ్గరకు వచ్చిన వాడికి కడుపు నిండా భోజనం పెట్టు, ఇంత పెట్టు. తేపుతున్నోడికి ఎందుకు పెడుతున్నావు? అది నా ప్రశ్న. నా బాధ ఏంటంటే ఇప్పుడు డబ్బును బట్టి పాస్టర్లు పెద్ద చిన్న నిర్ణయించబడుతున్నారు. వాడు చిన్న మారుతి డిజైర్లో వెళ్ళాడు అనుకో, డిజైర్లో వెళ్తే చిన్న పాస్టర్ అని. ఫార్చునర్లో వెళ్ళాడు అనుకో పెద్ద పాస్టర్ అని. బిఎండబ్ల్యూలో వెళ్ళాడు అనుకో ఇంకా పెద్ద పాస్టర్ అని. ఇప్పుడు కార్లు ఎంత ఎత్తుంటే అంత పెద్ద పాస్టర్ అయిపోయాడు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే బోధింప తగిన వాడై ఉండాలి, ధనాపేక్ష లేని వాడై ఉండాలి అని 16 క్వాలిఫికేషన్లు పెడితే దీన్ని పక్కన పెట్టేసి కాదు ఆయన ఫార్చునర్లో వచ్చాడంటే పెద్దోడు, ఆయన ఇన్నోవాలో వచ్చాడంటే పెద్దోడు, ఆయన బిఎండబ్ల్యూ పెద్దోడు, వీడు డిజైర్లో వచ్చాడు అనే దగ్గరికి వచ్చింది వారు. ఇది నిజం. మనల్ని పరిపాలిస్తున్నది ఎవరు? మనం దేవుడి శిక్షలో ఉన్నామా, దీవెనలో ఉన్నామా? వాక్యం పట్ల అవగాహన కలిగినటువంటి అధ్యక్షుడు కనుక మనకు అధ్యక్షత వహిస్తూ ఉంటే దేవునిని దీవిస్తున్నాడు అని అర్థం. బోధింప తగిన వాడై ఉంటే దేవునిని దీవిస్తున్నాడు అని అర్థం. ధనాపేక్ష లేనివాడు దేవుణ్ణి గణపరచడానికి పరిచర్య చేస్తాడు. ధనాపేక్ష ఉన్నవాడు నిన్ను సంతోషపెట్టడానికి పరిచర్య చేస్తాడు, ముఖస్తుతి చేస్తాడు. నీకు ధనాపేక్ష ఉన్నవాడు ముఖస్తుతి చేస్తాడు, నిన్ను దువ్వుతాడు, నీకు కథలు చెప్తాడు, నిన్ను నవ్విస్తాడు, కవ్విస్తాడు. ఎందుకంటే వాడు డబ్బు కావాలి. ధనాపేక్ష లేని వాడు దేవుని మహిమపరుస్తాడు, వాక్యాన్ని వివరిస్తాడు, నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న వాడిలో ఈ 16 క్వాలిటీస్ ఉన్నాయా లేదా చూస్తే దేవునిని దీవిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అంటాడు నా ప్రజల విషయమై నేనేమందునని ప్రశ్న వేశాడు. నా ప్రజలకు బుద్ధి లేదా అని మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకంటే బుద్ధి లేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి నేనేం చెప్తానంటే అధ్యక్షుడు బాలుడు కాదు, అధ్యక్షుడు స్త్రీ కాదు. అధ్యక్షుడికి 16 లక్షణాలు ఉండాలి. 16 లక్షణాలు నేను చెప్పాలి, అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఈ 16 లక్షణాలు లేకపోతే అతడు కొత్తగా చేరిన వాడై ఉండకూడదని రాయబడింది. అతడు సంఘానికి వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలని ఉంది. ఇవేమీ లేకుండా నువ్వు అధ్యక్షుడు అంటే నీ కింద కూడా మనుషులు ఉన్నారంటే అంత మించిన భ్రష్టత్వం లేదు. అధ్యక్షుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఒక్కసారి కూడా కానుక గురించి, దశమ భాగం గురించి మాట్లాడలే ఆయన. ఈ విధవరాలు ఉంటే అక్కడ ఆవిడ్ని తన జీవనం అంతా వేసిందని తను వేసిన తక్కువనే పొగిడాడు ఆయన, ఎక్కువను పొగడలే. తక్కువను పొగిడాడు, ఆ ఉద్దేశాన్ని పొగిడాడు. ఏ ఉద్దేశంతో వేసిందో పొగిడాడు, ఏ స్థితిలో వేసిందో పొగిడాడు. కానీ ఎంత వేసిందో పొగడలే ఆయన. ఈరోజు వాళ్ళు ఎంత వేస్తున్నారు, ఎలా వచ్చింది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తీసుకుంటున్న వాళ్ళకి వాడు మోసం వేసి తెచ్చాడా, లాటరీ వేసి తెచ్చాడా, దొంగతనం వేసి తెచ్చాడా అనవసరం. 1 కోటి రూపాయలు ఇచ్చాడు మన చర్చికి, 10 లక్షలు ఇచ్చాడు మన చర్చికి, 50 లక్షలు ఇచ్చాడు మన చర్చికి. ఎందుకు? శాపగ్రస్తమైంది అది. నేనేం చెప్తున్నానంటే బాలురు కానీ, స్త్రీలు కానీ, అపరిపక్వంగా ఉన్న వ్యక్తులు కానీ, తిమోతి పత్రికలో చెప్పినటువంటి 16 లక్షణాల్లో ఆ లక్షణాలు లేని వ్యక్తి కానీ మనకు అధ్యక్షుడిగా ఉన్నాడంటే దేవుని శిక్షలో ఉన్నాం, తీర్పులో ఉన్నామని అర్థము. ఓ తిమోతి వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించు, గద్దించుచు, ఉపదేశించు. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేస్తున్నారు. కాబట్టి సత్యానికి చెవునీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అని చెప్పాడు. ఇది అధ్యక్షత అంటే సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించడం, వాక్యం కాని దాన్ని ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, ఇది అధ్యక్షత. నాకు చాలామంది ఫోన్ చేసి అంటారు మనకెందుకు బ్రదర్, మనకెందుకు బ్రదర్? అదే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడింది. నీకు వస్త్రం ఉంది కదా, నీకు ఆహారం ఉంది కదా, మా మీద ఆధిపత్యం ఉండంటే నాకు సంబంధం లేదు. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ. వీడికి ఎటు వస్త్రం లేదు, నీకు ఉంది కదా, కనీసం నువ్వైనా నిలవబడాలి కదా. నిలవబడితే ఇవ్వాల్సి వస్తుందేమో, నిలవబడితే ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ. ఈరోజు అదే జరుగుతున్నది. మనకెందుకు, నీకెందుకు అనుకుంటే ఉండు అలాగే. నాకెందుకు చెప్తున్నావు అంటే నాకేమో నువ్వు మనకెందుకని సలహా ఇవ్వచ్చు, నేనేమో వాడికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగకూడదా? రెండు ఒకటే కదా.
అర్థమవుతుంది మీకేమన్నా నేను చెప్పింది? మనకెందుకని నాకు ఉచితమైన సలహా ఇస్తున్నావంటే అది ఓకే అయినప్పుడు, మరి నేను కూడా పక్కనోడిని ఇది బైబిల్ కాదు కదా అని అనడం కూడా కరెక్టే కదా. ఇంతవరకు నేను చెప్పింది బైబిల్, ఎవరిని విమర్శించలే, బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమయ్యేటట్టుగా. ఆ యెషయా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నదాన్ని ప్రస్తుతం కళ్ళెదురుగా జరుగుతున్న విషయాలతో పోల్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరిని విమర్శించలా, ఎవరిని నేను తప్పు పట్టలే, అంటే వీళ్ళు తప్పని పనిగొట్టుకొని నేను చెప్పలే. వాక్యం ఇది. బాలురు మనల్ని ఏలుతున్నారంటే, స్త్రీలు మనల్ని ఏలుతున్నారంటే ఇది లేఖనం కాదు. అనుభవ రాహిత్యం ఉన్న వాళ్ళు వాక్యం పట్ల అది వాక్యం చెప్పింది కాదు. ఎజ్రా గ్రంథం 7:10 వచనంలో ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం విషయంలో ప్రావీణ్యుడు. ఆయన వచ్చాడు పాడుబడినటువంటి యెరూషలేముకి బోధించడానికి. అప్పుడు వచ్చిన సంస్కరణ. ఈరోజు ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారు? పిట్ట కథలు, కట్టుకథలు, కల్పనా కథలు, గూగుల్ ఓపెన్ చేయడం, అందులో ఉన్న జోకులను లేదా కథలను తీసుకోవడం, చివరిలో ఒక వాక్యాన్ని తగిలించడం, దాన్ని వాక్య రూపంలో చెప్పడం. అది కాదే వాక్యం. ఇంతవరకు నేను చెప్పింది కూడా వాక్యమే. ఈ వాక్యం వింటే మంచిది, వినకపోతే కష్టం. సేవ అధ్యక్షుడు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎలా సేవ చేశాడు అది కావాలి మనకి. ఆయన ఎవరిని ₹1 అడగలే, ఎవరిని దశంభాగం అడగలే. నేను స్వస్థత చేస్తాను బోర్డు పెట్టలే, స్వస్థత చేస్తాను బోర్డు పెట్టలే, కొబ్బరి బాటలు అమ్మలే, ఖర్చీఫులు అమ్ముకోలే, ప్రార్థనా చాపలు అమ్ముకోలే. ఆయన సాక్ష్యాలు చెప్పించలే. మీకు తెలుసా, యేసు ప్రభు ఎక్కడ సాక్ష్యం చెప్పించలే ఎవరి దగ్గర. యేసు ప్రభు ఆకాశం అంటే పెద్ద పెద్ద గోపురాలు కట్టలే. 12 మంది తయారు చేశాడు, ప్రపంచాన్ని తలకిందులు చేశారు వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఏంటో దాన్ని అర్థం కావడానికి బోధించాడు ఆయన. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ బోధించాడు ఆయన. వాక్యాన్ని ప్రకటించాడు ఆయన, ధర్మశాస్త్రాన్ని బోధించాడు ఆయన. నేనేం మాట్లాడుతున్నా అంటే ఈరోజు అధ్యక్షులుగా మన మీద ఎవరున్నారు అది ప్రశ్న. నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ ప్రసంగికుడు ప్రసంగమైనా వింటూ ఉండొచ్చు, ఏ చర్చికైనా వెళ్తూ ఉండొచ్చు. అయితే నేను చెప్పింది ఏంటంటే నీ అధ్యక్షుడు ఎవరో, ఎవరిని ఫాలో అవుతున్నావు, ఆ అధ్యక్షుడికి ఇంతవరకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయా, లేకపోతే బయటకు వచ్చాయి అంతే. సరైన అధ్యక్షుడు మీకు ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి. 14వ అధ్యాయం సామెతల గ్రంథం. ఎందుకు అధ్యక్షుడిని మనం సరిగ్గా ఏర్పాటు చేసుకోవాలంటే 14వ అధ్యాయం 11వ అధ్యాయం యెషయా గ్రంథము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణకరము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకుడు జ్ఞానం కలిగిన నాయకుడు వై యుద్ధం చేయనుంటుంది. నాయకుడు ఎలా ఉండాలి మనకి? నాయకుడు అంటే తలలో జ్ఞానం ఉండాలి కదా. నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. 21వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 25వ వచనం. న్యాయాధిపతులు 21, 25వ వచనం చూడండి ఒకసారి. ఏమని రాయబడిందో చూద్దాం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చెను. ఆ రోజులు ఎవరు లేరంటే ఇశ్రాయేలుకి రాజు లేడు. రాజు లేకపోతే ఏమైంది? ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను. అధ్యక్షుడు ఉండాలి. ఈరోజు మెగా చర్చెస్కి వెళ్తున్న వాళ్ళకి నాయకత్వం లేదు కాబట్టి ఎవడి ఇష్టం వాళ్ళది, తెలియదు పాపం వాళ్ళకి. ఇంకొకసారి చెప్పనా, మెగా చర్చెస్ అంటే 1000 మందికి పైగా ఉన్నటువంటి చర్చ్, సభ్యులు 1000 మంది కంటే పైగా ఉన్నటువంటి వాటిని, లేదా 500 అబోవ్ 500 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి సభ్యులు ఉన్నటువంటి చర్చిని మెగా చర్చెస్ అని పిలుస్తాం. ఆ చర్చిలకు వెళ్తున్న వాళ్ళకి నాయకత్వం ఉండదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళెవరో ఈ వ్యక్తికి తెలియదు. ఇంకొకసారి చెప్పనా, ఈ వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళెవరో ఈ వ్యక్తికి తెలియదు. వాళ్ళు పట్టించుకోలేడు, వాళ్ళని దిశానిర్దేశం చేయలేడు. సరే సరిగ్గా వాక్యం అన్నా చెప్తున్నావా, అది కూడా లేదు, కథలు. కాబట్టి వచ్చినంతకాలం వస్తారు, వెళ్ళిన రోజులు వెళ్ళిపోతారు. ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడో తెలియదు, ఎవడేం చేస్తున్నాడో తెలియదు. మీరు ఒక కలవరి టెంపుల్కో బెల్లంపల్లికి వెళ్ళారనుకోండి, మీ ఇష్టం, వెళ్ళాలంటే మీ ఇష్టం, వెళ్ళకూడదంటే మీ ఇష్టం. ఎందుకు రావట్లేదు, ఎందుకు పోవట్లేదు? వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారు తెలుసా? ఎవరిని పట్టించుకుంటారు తెలుసా? ఒక్కసారి మీరు 10,000 స్పాన్సర్ చేశారనుకోండి, ఒక్కసారి స్పాన్సర్ చేశారనుకోండి, మీ పేరు రాసుకుంటారు వాళ్ళు, మీ నంబర్ రాసుకుంటారు వాళ్ళు.
మీరు మానేశారనుకోండి, వెంటనే ఫోన్ వస్తుంది ఎందుకు రావట్లేదని. ఎందుకో తెలుసా? ఎందుకు ఎందుకు స్పాన్సర్. ఎక్కడ మీటింగ్ పెట్టే మీకు ఫోన్ వస్తుంది, పలానా దగ్గర మీటింగ్ జరుగుతుంది, ఏమైనా ఇస్తావా, దేవుని ప్రేరేపిస్తున్నాడు అని వీళ్ళు 100 సార్లు ప్రేరేపిస్తారు మిమ్మల్ని. అలా కాకుండా అక్కడ మెంబర్షిప్ తీసుకోకుండా, సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా, నెల నెల కట్టకుండా వాళ్ళకి మీరు అలా చర్చికి వెళ్ళి వస్తున్నారు. ఒక సంవత్సరం పాటు వెళ్ళండి, సంవత్సరం తర్వాత ఒక ఆదివారం మానేయండి, 2 ఆదివారం మానేయండి. ఎందుకు మానేసామని అడగరు. ఎందుకని? వీడు మన సబ్స్క్రైబర్ కాదు, వీడు మనకు కానుక ఇచ్చేవాడు కాదు, స్పాన్సర్ ఇచ్చేవాడు కాదు. అదే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని నెల నెల కడుతూ స్పాన్సర్ ఇస్తూ ఉంటే కనుక మీ నెంబర్ వాళ్ళు రాసుకుంటారు, మీరు మానేసిన రోజు ఫోన్ వస్తుంది. కానీ బైబిల్ అలా చెప్పలే. బైబిల్ అలా చెప్పలే. 99 గొర్రెలు వదిలిపెట్టి దేనికోసం పోతాడంట? తప్పిపోయిన గొర్రెల కోసం వెళ్తాడంట కాపరి. కానీ ఈరోజు ఏ గొర్రె అయితే స్పాన్సర్ చేస్తుందో, ఏ గొర్రె అయితే కానుకిస్తుందో దానికోసం వెళ్తాడు. ఇప్పుడు మెగా చర్చి కాపరి, మెగా కాపరి. మీ మీద నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరు, మీ మీద అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తుపట్టండి. ఇది నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరు మాట్లాడుతున్నాడు? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి ప్రవర్తన ఫలమును, అక్కడేముంది? అక్కడ ఫలం అనుందా? 2 నంబర్ పెట్టాడా? వారు అంతం వరకు నడుచుకొని రీతిని. ఏమన్నాడు? వారు స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, చివరిలో ఎలా ఉన్నారు, వారు అంతం వరకు ఎలా నడుచుకుంటున్నారో దాన్ని ఏం చేయాలంటే మనం శ్రద్ధగా తలంచుకొనచ్చు. తలంచుకొనచ్చు అంటే గమనించాలనా గమనించొద్దనా? గమనించాలనా గమనించొద్దనా? గమనించమని. ఎవరిని? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును చివరిదాకా శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసం అనుసరించండి. మీ నాయకులు ఎవరు? మీ అధ్యక్షుడు ఎవరు? ఆ అధ్యక్షుడు బాలుడా? ఆ అధ్యక్షుడు స్త్రీనా? ఆ అధ్యక్షుడు వాక్య అవగాహన లేనివాడా? ఆ అధ్యక్షుడు ధనాపేక్ష ఉన్నవాడా? ఎవరా అధ్యక్షుడు? వారి ప్రవర్తన ఫలం ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. నా అధ్యక్షుడైతే ప్రభువైన యేసుక్రీస్తు, నా అధ్యక్షుడైతే లేఖనం, నా అధ్యక్షులైతే ప్రవక్తలు, నా అధ్యక్షులైతే అపోస్తలులు. మరి మీ అధ్యక్షులు? లేఖనంలో ఏముంటే, బైబిల్లో ఏముంటే అదే నా రూల్, నా కట్టడ, అంతే. అంతేగాని మనుషులను చూసో, చర్చిలను చూసో, పద్ధతులను చూసో, వాళ్ళ సిద్ధాంతాలు చూసో ఎవరిని విన్ను. మీరు కూడా అలా వినకండి. బైబిల్ చేతిలో పట్టుకోండి. బెరయా సంఘస్థులాగా ఎదురుగా ఉన్నది పౌలైనా పర్లేదు, సేలైనా పర్లేదు. వాళ్ళ సొంత పద్ధతులు, సొంత మాటలు, సొంత ఆలోచన చెప్తుంటే పౌలను వినం, సేలను వినం. వాళ్ళు చెప్తున్నది అలాగుందో లేదో వాక్యంతో సరి చేసుకుంటాం. వాక్యంలో ఉన్నట్టుగా చెప్తున్నాడా? ఓకే. వాక్యం లేనట్టు చెప్తున్నాడా? పౌలైనా అక్కర్లేదు, సేలైనా అక్కర్లేదు. వాళ్ళని గారడి సిమోన్ లాగానే చూస్తాం. బెరయా సంఘస్థులాగా లేఖనాన్ని అధికారంగా పెట్టుకుని బ్రతుకుదాం. అపోస్తుల బోధని అధికారంగా అధ్యక్షులుగా పెట్టుకుని బ్రతుకుదాం. అపోస్తులు చేసి ఉండాలి, అపోస్తులు చెప్పి ఉండాలి. అపోస్తుల క్రమంలో లేనిది ఏది కూడా ఈరోజు మనం అంగీకరించడానికి రెడీగా లేము. మన నాయకుడు ఎవరు, ఏ నాయకత్వంలో ఉన్నాం అన్నది ఈ లేఖనం మనకి ఇస్తున్నటువంటి ప్రశ్న. నా నాయకుడైతే నా కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువ త్యాగాన్ని గురించి ప్రవక్తలు ముందుగా ప్రవచించారు. దాన్ని బట్టి నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను. అపోస్తులు తర్వాత ప్రవచించారు, ప్రకటించారు. కాబట్టి అపోస్తుల బోధ నా నాయకత్వం వహిస్తూ ఉంది. యేసు ప్రభు సిలువను కాదంటూ సిలువుకు శత్రువులుగా నడుచుకునేటువంటి, యేసు ప్రభు సిలువను అడ్డు పెట్టుకుని తమ జీవనోపాధి సంపాదించుకునేటువంటి, తమ సామ్రాజ్యాన్ని కట్టుకునే ఏ ఒక్కరు కూడా నాకు నాయకులు కాదు, అధ్యక్షులు కాదు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత చిన్నోళ్ళైనా. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువని ప్రతి సందర్భంలో గౌరవించేటువంటి అపోస్తుల బోధ లేదా అపోస్తుల బోధను అనుసరించే ఎవరైనా సరే నాకు అధ్యక్షుడుగా, నాయకుడిగా
నేను అంగీకరిస్తాను. అప్పుడే నేను ప్రభువైన యేసుక్రీస్తు సిలువని గౌరవించేదానికి తగిన వాడిని అవుతాను. యేసు ప్రభు సిలువ లేదు ఈరోజు ప్రసంగాల్లో, ఉందా? వచ్చిన వాళ్ళని సంతోషపెట్టే పోదు తప్ప యేసు ప్రభు సిలువ గౌరవించబడేటువంటి, గణపరచబడేటువంటి ఆ సందర్భం లేదు. యేసు ప్రభు సిలువను గూర్చి, ఆయన సిలువ త్యాగాన్ని గూర్చి, ఆయన సిలువలో ప్రాణం పెట్టుడు ద్వారా మన జీవితం ఎలా నూతనపరచబడిందో, ప్రభువైన యేసుక్రీస్తు సిలువకి మనకి సంబంధం ఏంటని వివరించే నాయకులు కావాలి. ఈరోజు సిలువను అడ్డు పెట్టుకుని బ్రతికే వాళ్ళు కాదు కావాల్సింది.